రైట్. సో నేను ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి. ఓకే, సో అందరూ మ్యూట్ పెట్టుకోండి మీట్లో. సో ఎవరైనా నేను అడిగినప్పుడు మాత్రం ఓకేనా, ఎస్ ఆర్ నో ఎవరైనా ఆన్ చేసుకుని ఒకళ్ళు ఇద్దరు చెప్పండి సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, నిన్న ఏమేం నేర్చుకోవాలి అన్నది మాత్రమే మనం మాట్లాడుకున్నాం. వాయిస్ వినిపిస్తుంది అండి నాది? అంతా ఓకే ఉంది కదా? మొత్తం బోర్డు ఒకసారి రాస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం నిన్న డీసీ పవర్ సప్లై గురించి చెప్పుకున్నాం. డీసీ పవర్ సప్లై అండ్ వచ్చేసి రెండోది యూఎస్బి ఛార్జర్. సో టూల్స్ లో గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మల్టీమీటర్, ఈ మూడింటి గురించి మాట్లాడుతాం. సో ఫస్ట్ ఈ మూడు వెపన్స్ మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్, క్లియర్ గా ఉందా బోర్డు మీద? ఓకేనా? ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలి? రైట్ రైట్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది డీసీ పవర్ సప్లై, యూఎస్బి ఛార్జర్ అండ్ మల్టీమీటర్. ఈ మూడు టూల్స్ అంటే ఈ మూడు వెపన్స్ మీ దగ్గర ఉండాలి. మీ ఫోన్ రన్నింగ్ లో ఉందా, ఛార్జింగ్ అవుతుందా లేదా, డెడ్ అయిందా లేదా, అది సాఫ్ట్వేర్ రిలేటెడా, హార్డ్వేర్ రిలేటెడా, ఓకే ఏ సెక్షన్ లో ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఎవరంటే డీసీ పవర్ సప్లై. ఓకే, సో ఫస్ట్ మనకి టైప్ ఆఫ్ డీసీ పవర్ సప్లైస్ ఉన్నాయి. అసలు డీసీ పవర్ సప్లై ఎలా చూడాలో తెలియాలి. అండ్ రెండోది వచ్చేసి యూఎస్బి ఛార్జర్. సో దీని ద్వారా ఏంటంటే మెయిన్ గా మన ఫోన్ ఛార్జ్ అవుతుందా లేదా, ఎంత ఆంపియర్ తో ఛార్జ్ అవుతుంది, ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుందా లేదా, స్లోగా ఛార్జ్ అవుతుందా, సో అదంతా కూడా మనం యూఎస్బి ఛార్జర్ తో చెప్పొచ్చు. అండ్ దీంతో కూడా కొంత ట్రబుల్ షూట్ చేయొచ్చు మనం. ఓకే, సో రెండోది వచ్చేసి యూఎస్బి ఛార్జర్. అమ్మా అందరం మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. సో యూఎస్బి ఛార్జర్. అండ్ మూడోది వచ్చేసి మల్టీమీటర్. సో మన మొబైల్లో ఏ పని చేయాలన్నా కూడా మనకి మల్టీమీటర్ కావాలి. ఓకేనా? అందరికంటే పెద్ద బ్రహ్మాస్త్రం ఎవరంటే మల్టీమీటర్. ఇది మీ దగ్గర ఇది కరెక్ట్ గా తెలుసుకోవడం వస్తే మీరు 100% ఎలాంటి మొబైల్ అన్నా సరే ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఓకే, అంటే దాని లైన్ వాల్యూ, అంటే ఒక లైన్ వాల్యూ ఓపెన్ ఉందా లేదా, ఓకే లైన్ షార్ట్ ఉందా లేదా, ఓకే లైన్ లీకేజ్ ఉందా లేదా, లైన్ ఓకే ఉందా, ఇదంతా కూడా మనకి జస్ట్ ఈ మల్టీమీటర్ లో చెప్పేయచ్చు మనం. ఓకేనా? సో మల్టీమీటర్ లో దానికి సంబంధించిన డయోడ్ మోడ్ ఏదైతే ఉందో ఆ డయోడ్ మోడ్ ఉపయోగించి మనం ఇదంతా కూడా క్లియర్ గా చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ గా కావాల్సింది మనకి డీసీ పవర్ సప్లై, రెండోది యూఎస్బి ఛార్జర్, మూడోది వచ్చేసి మల్టీమీటర్. ఓకే, వీటి గురించి మళ్ళీ ఒక్కసారి నేను చెప్పాను ఆల్రెడీ, ఒకసారి లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి మల్టీమీటర్. సో ఒక మల్టీమీటర్ తీసుకుంటున్నాం ఇది. సో దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం మనం. సో దీంట్లో ఒకటి ఏసీ కనిపిస్తున్నాను మీకు, ఇది ఏసీ, ఇది వచ్చేసి మనకి డీసీ. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి బజర్ మోడ్ కానీ, ఓమ్స్ మోడ్ కానీ అండ్ డయోడ్ మోడ్, ఈ మూడు కలిపి ఉన్నాయి. ఓకేనా? మీకు ఆల్రెడీ నేను చూపించాను మీకు, ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఆఫ్ లో ఉంది. దీని తర్వాత మనకి ఏసీ వోల్టేజెస్ వచ్చేసి మనకి 2 టైప్స్, ఒకటి ఏసీ వోల్టేజ్, రెండోది వచ్చేసి డీసీ వోల్టేజ్. సో నార్మల్ మల్టీమీటర్ లో మీకు 200, 600 అలా కనిపిస్తాయి. డైరెక్ట్ గా ఇది తీసుకుంటే డైరెక్ట్ గా మీకు స్విచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆటో వోల్టేజ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డీసీ. ఓకే, మన బ్యాటరీ వోల్టేజ్ లో చెక్ చేయాలంటే మనం డీసీ వోల్టేజ్ లో పెట్టేస్తాం. ఓకేనా? సో దీంట్లో మీ దగ్గర ఉన్న మల్టీమీటర్ లో 2 వోల్టేజ్, 20 వోల్టేజ్, 200 వోల్టేజ్ అలా ఉంటుంది, అలా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మల్టీమీటర్ లో అడ్వాన్స్ ఏంటంటే, సో మీరు ఏ వోల్టేజ్ అయినా సరే దీంట్లో పెట్టి చెక్ చేస్తే అది డీసీ ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ క్లియర్ గా మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అండి మనం ఎక్కువగా వాడేది వచ్చేసి ఈ రెండే, ఒకటి డీసీ, రెండోది వచ్చేసి ఓమ్స్, డయోడ్ మోడ్ అండ్ బజర్ మోడ్. ఓకే, సో ఈ మోడ్స్ ఎలా వాడాలి ఈ రోజు మనం కొన్ని కాంపోనెంట్స్ గురించి చెప్తాము. ఆ కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్ వచ్చాక మీకు క్లియర్ గా ఈ మోడ్స్ యూజ్ చేసి మనం దాంట్లో ఎలా చెక్ చేయాలి. ఓకేనా? ఒక లైన్ ఓకే ఉందా లేదా, ఓపెన్ అయిందా, షార్ట్ అయిందా, దాన్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఈ రోజు మనం క్లాసులు చూద్దాం. సో ఇది మన మెయిన్ వెపన్ మల్టీమీటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది డీసీ పవర్ సప్లై. సో నిన్న డీసీ చెప్తున్నప్పుడు సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి డీసీ గురించి మాట్లాడదాం. సో ఇది మనకి డీసీ పవర్ సప్లై. సో దీంట్లో కూడా మీకు నచ్చిన డీసీ పవర్ సప్లై తీసుకోవచ్చు. సో నేను కొరాడ్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వి అని కనిపిస్తుంది కదా, వి అని అంటే వోల్టేజ్.
ఓకే, నేను ఆల్రెడీ చూపించాను. వి అంటే వోల్టేజ్. దీంట్లో మనం మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో అది సెట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మన బ్యాటరీ వోల్టేజ్ 3.7 తీసుకోవచ్చు, 4 వోల్టేజ్ లేదా 4.2. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వోల్టేజ్ దగ్గర నేను ఎంత పెట్టుకుంటానంటే 4.2 వోల్టేజ్. సో ఇది వోల్టేజ్. ఓకే, సో ఇది వచ్చే ఆంపియర్. సో చాలా మంది నార్మల్ గా మనం ప్రతిసారి వోల్టేజ్ గురించి మాట్లాడతాం, కానీ ఆంపియర్స్ గురించి మాట్లాడడం, కరెంట్ గురించి మాట్లాడడం. మన మొబైల్లో కీ రోల్ ప్లే చేసేది కరెంట్, ఆంపియర్స్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మన బ్యాటరీ వోల్టేజ్ 4 వోల్టేజ్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని మన ఫోన్ కి కనెక్ట్ చేసి ఫోన్ ఆన్ చేస్తున్నాము. ఓకే, మీరు ఇక్కడ చూడండి, మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 4.2 వోల్టేజ్, ఇక్కడ మనకి 5 ఆంపియర్ ఉంది. సో దీన్ని మనం ఏం చేసుకుంటాం అంటే ఇది అవుట్పుట్ ఎంత అంటే లాస్ట్ 5 ఆంపియర్. ఇక్కడ ఈ డీసీ పవర్ సప్లైకి మీకు 30 వోల్టేజ్ ఉంటుందండి. వోల్టేజ్ మీరు 30 వోల్టేజ్ పెట్టుకోవచ్చు. అంటే మన మొబైల్కి సంబంధించి నేను 4.2 వోల్టేజ్ అని చెప్తున్నాను. మీరు రేపు ఒక ల్యాప్టాప్ చెక్ చేయాలన్నా, వేరే ఏదైనా పని చెక్ చేయాలంటే 30 వోల్టేజ్ వరకు మీరు ఈ డీసీని వాడుకోవచ్చు. సో దీంట్లో మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత 4.2. సో బ్యాటరీ వోల్టేజ్ 4.2 కాబట్టి ఈ 4.2 వోల్టేజ్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఆంపియర్ 5 ఆంపియర్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మొబైల్ ఆన్ అవ్వడానికి మనకి 2 ఆంపియర్ సరిపోతుంది. మన మొబైల్ ఆన్ అవ్వడానికి మనకి 2 ఆంపియర్. వోల్టేజ్ ఫిక్స్ చేసుకోండి 4.2 వోల్టేజ్, అండ్ ఆంపియర్ ఫిక్స్ చేసుకోండి జస్ట్ 2 ఆంపియర్స్. ఓకే, అంటే మీకు ఇక్కడ ఎలా వస్తుందంటే 4 వోల్టేజ్ 2.000 ఉంటుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా అవుట్పుట్ చెక్ చేస్తే మీకు 4 వోల్టేజ్ రాదు, అవునా కదా? ఎందుకంటే నేను ఓన్లీ సెలెక్ట్ చేస్తాను, దీన్ని ఆన్ చేయలేదు అంటే అవుట్పుట్ రాదు. ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసామో అప్పుడు 4 వోల్టేజ్ అనేది అవుట్ వస్తుంది. అంటే ఇది అందరికీ తెలిసిందే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ 4 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ 2 ఆంపియర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫోన్ కి డైరెక్ట్ గా పెట్టి ఆన్ చేస్తారు. ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు. ఎందుకంటే 4 వోల్టేజ్ అవుట్ అవ్వట్లేదు. ఇక్కడ వోల్టేజ్ ఏమవ్వాలి? 4 వోల్టేజ్ అవుట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేయాలి. సో ఆన్ చేస్తే మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 4 వోల్టేజ్ రావాలి, ఇక్కడ 4 జీరోస్ రావాలి. ఓకే, వస్తే అప్పుడు మీ ఫోన్ పెట్టి ఆన్ చేస్తే మీ ఫోన్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఇక్కడ రీడింగ్ వస్తుంది. ఎంత రీడింగ్ వస్తుంది, ఎలా రావాలి అనేది ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ రీడింగ్ ఎలా రావాలి, ఎంత రావాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఏదైనా ఆన్ చేసుకుని మీరు చూడండి. సో అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. లేదంటే నేను ఈ రోజు క్లాస్ అయిపోయాక ఒక వీడియో తీసి మీకు దాంట్లో లింక్ లో పెడతాను. ఆన్ అయినప్పుడు ఎలా రీడింగ్ వస్తుంది ఏంటి అదంతా చెక్ చేస్తాను. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఈ డీసీలో ఇక్కడ చూడండి M1, M2, M3, M4, మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3, మెమరీ 4 అంటే మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే ప్రతిసారి అటు ఇటు కాకుండా మనకు వోల్టేజెస్, మీరు ఒకవేళ ల్యాప్టాప్ మొబైల్ రిపేర్ చేస్తున్నారు, ల్యాప్టాప్ లో 2 వోల్టేజ్ కావాలి, మొబైల్లో ఓన్లీ 4.2 కావాలి అంటే M1 లో 4.2 వోల్టేజ్ పెట్టుకోండి, ల్యాప్టాప్ కు 2 వోల్టేజ్ పెట్టుకోండి. లేదా దీన్ని షార్ట్ కిల్లర్ కింద యూజ్ చేయాలనుకుంటారు, పైన 3 వోల్టేజ్ 5 ఆంపియర్ సెలెక్ట్ చేసుకుని షార్ట్ కిల్లర్ యూజ్ చేస్తున్నారు అంటే M3 లో మెమరీ 3 లో అది. అంటే మీరు ఎప్పుడైనా షార్ట్ కిల్లర్ వాడాలంటే డైరెక్ట్ గా మీరు M3 క్లిక్ చేస్తే అది కరెక్ట్ గా షిఫ్ట్ అయిపోతుంది, స్విచ్ అయిపోతుంది. సో ప్రతిసారి చెక్ చేయకుండా ఒకవేళ మీరు ఏమైనా ఈ మోడిఫికేషన్ ఏమైనా చేయాలంటే మీరు ఈ కరెంట్ ఇక్కడ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి దీన్ని సైడ్ కి ఇవి చేసి ఈ రో తిప్పితే మీకు ఆంపియర్ కానీ వోల్టేజ్ కానీ ఈ రెండింటిని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి కేబుల్స్ ప్లస్ మైనస్, ఓకే, సో పాజిటివ్ అండ్ గ్రౌండ్, సో వీటిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి దీంట్లో మనకు ఇప్పుడు ప్రతిదానికి కూడా బూట్ కేబుల్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఒకప్పుడు మనకు ఓన్లీ రెడ్ కేబుల్ బ్లాక్ కేబుల్ వచ్చేది, మనం డైరెక్ట్ గా పెట్టి కనెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి మొబైల్ కి మన బ్యాటరీ స్ట్రిప్ ఎలా ఉంటుందో, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు బ్యాటరీ స్ట్రిప్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా. ఓకే, సో అదే విధంగా అన్ని కూడా బూట్ కేబుల్స్ వస్తాయి. ఓకే, నేను ఇప్పుడు అది చూపిస్తాను. సో ఈ విధంగా మీకు కేబుల్స్ వస్తాయి. ఓకేనా? డీసీ పవర్ కేబుల్స్ మీకు ఐఫోన్ కి, ఆండ్రాయిడ్ కి, ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా మీరు బ్యాటరీని తీసి డైరెక్ట్ గా బ్యాటరీ ప్లేస్ పెట్టి మనం డైరెక్ట్ గా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కేబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే మన డీసీని ఆ మిల్లీ ఆంపియర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి డీసీలో మన వోల్టేజ్ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వోల్టేజ్ ఎంత పెట్టుకోవాలి? 4.2 వోల్ట్. ఓకే, డీసీ దగ్గర మనం పెట్టుకోవాల్సిన వోల్టేజ్ 4.2 వోల్టేజ్. అండ్ ఆంపియర్ దగ్గర దగ్గర మనం పెట్టుకుంటే 2 ఆంపియర్. ఓకేనా? 4.2 వోల్టేజ్ అండ్ 2 ఆంపియర్ ని మన డీసీ పవర్ లో మీరు సెట్ చేసుకోవాలి. అండ్ మీరు దీన్ని ఆన్ ఆఫ్ ఉంది కదండి, ఇక్కడ
ఆన్ చేస్తే, ఓకేనా, ఇది ఆఫ్ లో ఉంది, ఇది ఆఫ్. సో దీన్ని ఆన్ చేస్తే వోల్టేజ్ సేమ్ 4.2 వోల్టేజ్ ఉంటుంది, ఆంపియర్ వచ్చేసి 0 వస్తుంది. దేని ఆన్ చేస్తే? డీసీ ఆన్ చేస్తే, డీసీ ఆన్, ఓకేనా. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది 4 వోల్టేజ్ వస్తుంది. అంటే ఇక్కడ 4 వోల్టేజ్ అవుట్, ఇక్కడ నో, 0 వోల్టేజ్ రాదు. ఈ టైంలో మీరు చెక్ చేస్తే మీకు అవుట్పుట్ రాదు, 0 వోల్టేజ్. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు 4 వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఈ టైంలో మనం మొబైల్ ని కనెక్ట్ చేస్తాం. అంటే ఈ ప్లేస్ లో ఇలా ఉన్నప్పుడు మొబైల్ ని కనెక్ట్ చేయాలి. మొబైల్ కనెక్ట్, ఇదండి బేసిక్ స్టెప్. ఫస్ట్ మనం డీసీని వాడినప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ డీసీ పవర్ సప్లై 4.2 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోండి, 2 ఆంపియర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని ఆన్ ఆఫ్ లో ఆన్ చేస్తే, ఇది ఆన్ ఆఫ్ బటన్ దగ్గర మీరు ఆన్ చేస్తే అప్పుడు ఈ విధంగా రావాలి. సో ఇప్పుడు మీ డీసీ పవర్ సప్లై పర్ఫెక్ట్ గా ఉంది. అప్పుడు మీరు ఆన్ చేస్తే మొబైల్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్. ఓకే, క్లియర్ సార్? నో రైట్. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ 0.00 అని ఉంది కదా, అది ఏంటి అసలు చూద్దాం. ఇప్పుడు మనకి ఇది ఎన్ని డిజిట్స్ కనిపిస్తుంది? నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు 4 డిజిట్స్ ఉన్నాయి, రైట్? 0.000. సో ఇక్కడ 1 అని వచ్చింది అంటే ఇది 1 మిల్లీ ఆంపియర్. ఇక్కడ నాకు 0.020 అని వచ్చింది అంటే 20 మిల్లీ ఆంపియర్. నాకు ఇక్కడ 0.300 వచ్చింది అంటే 300 మిల్లీ ఆంపియర్స్. ఇక్కడ 1.200 అంటే 1.2 ఆంపియర్, నో మిల్లీ ఆంపియర్. లేదా 1200 మిల్లీ ఆంపియర్. ఇది క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 20 రాగానే 20 యాంప్స్, 20 యాంప్స్ కాదు, 20 మిల్లీ యాంప్స్. ఓకే, సో ఇక్కడ ఇది 1ల స్థానం, ఇది 10లు. ఇది 1లో అంటే 1, 10 అంటే 20, 30 అంటే 300, 40 అంటే ఇది వోల్టేజ్, ఆంపియర్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీసీలో ఆంపియర్స్ ఇది ఇప్పుడు మీకు 20 అని వచ్చింది అంటే 0.020 అని వస్తుందంటే దీని అర్థం ఏంటి? ఎంతండి? 21 అన్మ్యూట్ చేసుకుంటే వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు 0.39 వచ్చింది. వెరీ గుడ్. 0.113 వచ్చింది. వెరీ గుడ్. 1.00 వచ్చింది. వెరీ గుడ్. ఓకేనా? ఎలా మనకి ఐడెంటిఫికేషన్ రావాలి? ఎందుకంటే సార్ మనకి ఇక్కడ దీన్ని 20 మిల్లీ యాంప్స్ అనకుండా 20 యాంప్స్ అంటే మనకు ఉన్నదే 5 యాంప్స్. అక్కడ మీరు 20 యాంప్స్ ఎలా వస్తుంది మీకు కదా? సో అంటే దీని క్యాలిక్యులేషన్ రావాలి ఫస్ట్. ఓకేనా? రైట్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్ట్ గా ఉండాలి కదా. మిల్లీ ఆంపియర్ అంటే ఏంటి? మనం నేను మాట్లాడుకున్నప్పుడు 1000 మిల్లీ ఆంపియర్ 1 ఆంపియర్ అని చెప్పాను, అవునా? 1000 మిల్లీ ఆంపియర్ 1 ఆంపియర్, రైట్. అదే విధంగా ఇక్కడ మనం 1000 ని 1 ఆంపియర్ అనుకున్నాం అది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇది. ఓకే, సో రైట్. ఇది మీ దగ్గర ఒకవేళ 3 డిజిట్ ఉందనుకుందాం. ఇప్పుడు మీ దగ్గర, అప్పుడు నేను కొనమన్నప్పుడు మీకు ఇది కొనుక్కోండి చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకుందాం. మీ దగ్గర ఉంటే అక్కడ డిజిట్ ఎంత ఉందంటే 3 డిజిట్ ఉంది. అంటే ఇప్పుడు నేను చూపించిన డీసీలో మీకు 4 డిజిట్స్ ఉన్నాయి కదండి ఇలాగా. సో నేనేమన్నా అంటే మీ దగ్గర ఉన్న డిజిట్ లో ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, ఓన్లీ మీరు వాడే డీసీ పవర్ సప్లైలో 4 డిజిట్ లేకుండా 3 డిజిటే ఉంది. అప్పుడు మనం ఎలా చూడాలంటే 0.07 చూపించింది. ఇప్పుడు చెప్పండి వాల్యూ 70 మిల్లీ ఆంపియర్స్. వెరీ గుడ్. ఓకే, ఇది ఎందుకంటే ఇది ఇక్కడ మారిపోయింది. ఎందుకంటే 10ల స్థానంలోకి వచ్చింది, ఇది 100ల స్థానంలోకి వెళ్ళిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 0.90 వచ్చింది అంటే ఎంత? వెరీ గుడ్. 900 మిల్లీ యాంప్స్. వెరీ గుడ్. ఇప్పుడు 1.2 వచ్చింది. 200 మిల్లీ ఆంపియర్స్ ఆర్ 1.2 ఆంపియర్. వెరీ గుడ్. అర్థమైందండి? ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 3 డిజిట్ కానీ 4 డిజిట్ కానీ, రైట్. మనం నిన్న మళ్ళీ ఇంకోటి దాని గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ చూడండి, ఏంటిది? స్కెమాటిక్ చార్జర్, యూఎస్బి చార్జర్. ఓకే,
సో ఇప్పుడు దీంట్లో నాకు 2 డిజిట్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు దీంట్లో ఓన్లీ 2 డిజిట్, రైట్? సో అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 0.6 మీన్స్ వెరీ గుడ్ 600 milliamperes. 600 milliamperes. సార్ శ్రీనివాస్ సార్ నేను కొంచెం ఉండండి సార్, మన వాళ్ళు చెప్పలేమండి. ఓకే రైట్, 0.6 600 milliamperes అంటే మీరు యూఎస్బి చార్జర్ పెట్టినప్పుడు 0.6 చూపిస్తుందంటే మీ ఫోన్ 600 milliamperes తో ఛార్జ్ అవుతుంది. ఓకే, మీరు 0.9 చూపించిందంటే 900 milliamperes తో ఛార్జ్ అవుతుంది. 1.2 చూపిస్తే 1.2 amperes తో ఛార్జ్ అవుతుంది. 2.0 చూస్తే 2 amperes తో ఛార్జ్ అవుతుంది. మీ ఫోన్ ఎంత యాంపియర్స్ తో ఛార్జ్ అయితే అంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అర్థమవుతుందండి? సో అదంతా కూడా మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా కొన్ని మనం మన ఈఎంఎంసీ ప్రాబ్లం ఉందా లేదా కొన్ని చెప్పొచ్చు, ఈఎంఎంసీ రివాల్వ్ సరిగ్గా ఉందా లేదా చెప్పొచ్చు, కొన్ని డెడ్ ట్రబుల్ షూట్ చేయొచ్చు, అవన్నీ కూడా దీంట్లో చేయొచ్చు. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 తీసుకున్నప్పుడు వీటి గురించి ఐడియా ఉండాలి. సో దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి అర్థమైంది కదండి, 4 డిజిట్స్ ఉంటే ఎలా చూడాలి, 3 డిజిట్స్ ఉంటే ఎలా చూడాలి, 4 డిజిట్స్ ఉంటే ఎలా చూడాలి, 3 డిజిట్స్ ఉంటే ఎలా చూడాలి, 2 డిజిట్స్ ఉంటే ఎలా చూడాలి. క్యాలిక్యులేషన్ వచ్చిందండి? ఓకేనా, క్లియర్? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో క్లియర్ చేస్తాను. ఓకే ఓకే, ఇది చూడండి ఒకసారి. ఓకే ఓకేనా, ఇప్పుడు క్లారిటీ ఉందా? నాకు అనిపిస్తుందని చెప్పింది. A to Z మొబైల్ సెల్ వారండి ఎవరిది? మ్యూట్ ఆఫ్ చేసుకో సార్ కొంచెం. ఓకే సార్, కొంచెం అది వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి మనం చేసినప్పుడు. ఓకేనా, సో మీకు ఇక్కడ ఏం కనిపించాలి? డైరెక్ట్ గా 0. ఇక్కడ 4 డిజిటా, 3 డిజిటా, 2 డిజిటా, మీరు తీసుకున్నది ఏంటో చూడండి. ఫస్ట్ దాన్ని క్యాల్కులేషన్ చేయాలి, రైట్? సో ఇప్పుడు నేను ఎక్కువగా వాడితే మనం 4 డిజిట్ కాబట్టి 4 డిజిట్ గురించి చెప్తాను. నేనంటే మీ ఇష్టం, దేని గురించి చెప్పంటే దాని గురించి చెప్తాను. సో నేను 4 డిజిట్ గురించి చెప్తాను. ఎక్కువగా మనం వాడేది 4 డిజిట్. సో ఇప్పుడు మన ఫోన్ ఆన్ అవుతుంది కదా, మన ఫోన్ ఆన్ అయినప్పుడు సో ఏం చేస్తుంది? ఏదైతే మనం 4 వోల్టేజ్ ఇచ్చామో ఈ 4 వోల్టేజ్ అనేది లోపల ఐసీలు తీసుకుని ఐసీకి ఇన్పుట్ అయినప్పుడు 4 వోల్టేజ్ ఐసీ ఇన్ అవుతుంది. అండ్ ఐసీలు అన్ని రిలీజ్ చేస్తున్నాయి కదా సిగ్నల్స్, అవన్నీ యాంపియర్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఫస్ట్ మన ఫోన్ ఆన్ అవ్వాలి. ఫోన్ ఆన్ అవ్వాలంటే ఏం అవ్వాలి? ఫస్ట్ VPS జనరేట్ అవ్వాలి. ఆ VPS జనరేట్ వెళ్ళి పిఎంకి వెళ్తే ఆ పిఎం ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తుంది. ఎప్పుడైతే ఆన్ ఆఫ్ బటన్ మనం ట్రిగ్గర్ చేసామో అప్పుడు మనకి 0.060 0.060 0.070 0.100 0.250 మళ్ళీ 200 మళ్ళీ 0.290 0.350 అలా 0.600 0.900 అలా మీకు ఆల్మోస్ట్ 1.2 ఆంపియర్ వరకు ఫోన్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. మీరు డీసీలో పెట్టి ఫోన్ ఆన్ చేయగానే ఫోన్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నారో అప్పుడు మనకి ఇక్కడ నుంచి అంటే నేను అప్రాక్సిమేట్ గా 0.060 milliamperes అని పెట్టాను ఇక్కడ. మీరు అలా కాకుండా 10% టాలరెన్స్, కొంచెం పైకి కిందకి 10% అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా ఫ్లక్చువేషన్ పర్ఫెక్ట్ గా జరుగుతుందా అంటే మీ ఫోన్ ఆన్ ఉన్నట్టు. నేను ఈ వీడియో మీకు సెండ్ చేస్తాను. మీరు డీసీ కనెక్ట్ చేసి మీరు ఒక కరెక్ట్ మొబైల్ని, ఒక రన్నింగ్ మొబైల్ తీసి చెక్ చేయండి. ఫస్ట్ ఒక రన్నింగ్ మొబైల్ పెట్టుకుని ఫస్ట్ ఒక మొబైల్ ఆన్ చేసి చూడండి. ఆన్ చేసి చూడగానే మీకు ఇలా రీడింగ్ రావాలి. ఇలా రీడింగ్ వస్తుంది అంటే మీ ఫోన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. మీ రీడింగ్ ఇక్కడ ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? మీ ఫోన్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? సో ఈ ఏరియాలో మనకి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఈఎంఎంసీ అనే మీ ఫోన్ ఈ సెక్షన్ ఎవరంటే ఈఎంఎంసీ. ఓకే, మీరు ఫోన్ ఆన్ చేసినప్పుడు మీ సెక్షన్ లో కనుక ఓకే మీ ఫోన్ కనుక మీరు కనెక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఎలా ఉండాలి? 0.70 100 అప్ అండ్ డౌన్ అంటే ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉండాలి. ఫస్ట్ 250కి వెళ్ళింది, మళ్ళీ 210కి వెళ్ళింది ఫీడ్బ్యాక్, మళ్ళీ 290కి వెళ్ళింది, మళ్ళీ 350కి వెళ్ళింది, అలా పెరుగుకుంటూ వెళ్ళింది. ఓకేనా, సో ఇదంతా ఆన్ అయ్యాక బూట్ సీక్వెన్స్, ఇదంతా ఏమంటే మనం బూట్ సీక్వెన్స్. ఈ బూట్ సీక్వెన్స్ పర్ఫెక్ట్ గా మీకు ఐడియా వస్తే
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చాడు, ప్రాబ్లం సెట్ ఆన్ అవ్వట్లేదు అన్న అన్నాడు. ఓకేనా, నేను DC కనెక్ట్ చేసి సెట్ ఆన్ చేశాను, నాకు 0.0120 ఆగిపోయింది. 0.120 అంటే 0.120 అంటే ఎంత ఆంప్స్? 120 మిల్లీ ఆంపియర్స్. సో 120 మిల్లీ ఆంపియర్స్ నీకు 0.070 నుంచి 120 మిల్లీ ఆంపియర్స్ కి ఏ సెక్షన్ ఆన్ అవుతుంది అంటే EMMC. రైట్, అంటే నీ సెక్షన్ ఎక్కడ ప్రాబ్లం ఉంది? సాఫ్ట్వేర్ కంప్లైంట్, ఇది హార్డ్వేర్ కాదు. ఓకే, నువ్వు పెట్టగానే 0.00 ఉండాల్సింది, ఫోన్ కనెక్ట్ చేయగానే 0.300 వచ్చింది. ఎప్పుడు రావాలి రీడింగ్ నీకు? ఎప్పుడు ట్రిగ్గర్ సెట్ ఆన్ చేసినప్పుడు రావాలి. కానీ నువ్వు కనెక్ట్ చేయగానే వచ్చేసింది. నువ్వు కనెక్ట్ చేయగానే వచ్చేసింది అంటే సమ్ షార్ట్ ఉంది కదా, అంటే ఇది రిలేటెడ్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ లో ఇది ఎవరు? ప్రైమరీ సెక్షనా, సెకండరీ సెక్షనా? ఓకేనా, ఈ వాల్యూ వస్తుందంటే ఇక్కడ ప్రైమరీలో ఉందా ప్రాబ్లం, సెకండరీలో ఉందా అది తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఆగిపోతుంది? ఇప్పుడు 0.6270 వస్తే 120 వచ్చి ఆగిపోతే నువ్వు EMMC అన్నావు. రేపు పొద్దున్న 300, 500 దగ్గర ఆగిపోతే, ఓకేనా, 300, 500 దగ్గర ఏ సెక్షన్ నడుస్తుంది? PMU ఏం చేస్తుందంటే అన్నిటికీ వోల్టేజెస్ ఇస్తుంది. ఆ వోల్టేజెస్ అంటే బక్ బూస్ట్ LDO పవర్ లైన్స్ లో ప్రాబ్లం ఉంది. ఓకే, నీ పవర్ లైన్స్ లో ఏదో షార్ట్ ఉంది, అందుకని ఇది ఏమవుతుందంటే 500 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, లేదా 500 వచ్చి 0 అయిపోతుంది, కానీ నీ సెట్ మాత్రం ఆన్ అవ్వలేదు. సో అదంతా ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఈ DC పవర్ సప్లై. సో మీకు అందుకే నేను ఏం చెప్పాను, ఒక DC పవర్ సప్లై, ఒక మల్టీమీటర్, ఈ రెండు ఇస్ ద వెపన్స్. ఈ రెండు కనుక మీకు కరెక్ట్ గా నేర్చుకుంటే, ఓకేనా, మీరు ఎలాంటి మొబైల్ కూడా చాలా ఈజీగా రిపేర్ చేయొచ్చు. అర్థమైందా సార్? సో ఈ విధంగా మనం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందండి ఎవరికైనా? ఓకేనండి, ఓకే రైట్. ఓకే, ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నేను క్లాస్ అయిపోగానే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీంట్లో సార్ మనం ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు వరకు మనం ఏది సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. ఒక టూల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక టూల్ ఇంపార్టెన్స్ ఏంటో అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. ఒక మల్టీమీటర్ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, ఒక బేసిక్ ఎలక్ట్రానిక్స్ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, ఒక స్కెమాటిక్ నేర్చుకోవడం వల్ల మీరు ఏ లెవెల్ వరకు చేయగలుగుతారు, అండ్ DC పవర్ సప్లైని ఇది తెలియకుండా మనం ఏం రిపేర్ చేయగలుగుతాం చెప్పండి బ్లైండ్ గా. ఇప్పుడు మీకు 0.60 to 0.70 EMMC అని నేను చెప్పాను. ఓకేనా, మీ దగ్గర DC పవర్ సప్లై లేదు, సెట్ ఆన్ అవ్వట్లేదని కస్టమర్ మీ దగ్గరికి ఇచ్చాడు. మీరు ఏం చేస్తారు? అన్ని ఐసీలు హీట్ చేస్తారా? ఒక ఐసీని తీసుకుని వెళ్తారా? ఐసీ కెపాసిటీ ఎక్కడ ఉందో, ఐసీ ఎక్కడ ఏదైనా షార్ట్ చూపిస్తుందా? బోర్డు ఎక్కడైనా షార్ట్ చూపిస్తుందా అంటే షార్ట్ చూపించదు. ఏ ఐసీ ఓడిపోయినట్టు అనేది ఏమి ఫిజికల్ గా మీకు ఏ అబ్జర్వేషన్ కనపడదు ఫిజికల్ గా. మరి ఏం చేస్తారు అప్పుడు? ఐసీలు హీట్ చేసి ఇచ్చేస్తారు. సో ఇది రైట్ కాదు కదా. సో అంటే మనకి ఖచ్చితంగా మనం చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలో దాని గురించి ఫస్ట్ నేర్చుకోవాలి. సో దీంట్లో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒకటి మనకు మల్టీమీటర్, రెండోది వచ్చేసి DC పవర్ సప్లై, అండ్ మూడోది వచ్చేసి USB స్కెమాటిక్ ఛార్జర్. సో ఈ మూడింటి గురించి, ఈ మూడు కూడా మనకి క్లియర్ గా తెలుసుకుంటాం. ఓకేనండి, సో ఇది. సో ఇప్పుడు మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి వెళ్దాం. సో ఇప్పుడు నేను బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే కెపాసిటర్. ఒక్కసారి మీ దగ్గర ఉన్న బోర్డ్ ని నేను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో బోర్డు కనిపిస్తుందండి, బోర్డు కనిపిస్తుందా? మీరు అందరూ మ్యూట్ లో పెట్టుకుంటే నా వాయిస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ బోర్డు కనిపిస్తుందండి మీకు అందరికి? రైట్. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఈ బోర్డు లో ఏ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు? బ్రౌన్, అంతేనండి. మన మొబైల్ లో ఎక్కువగా కనిపించే కాంపోనెంట్ ఎవరంటే బ్రౌన్, మీన్స్ కెపాసిటర్. ఓకే, ఇదే మనకి కెపాసిటర్ అనమాట. మన మొబైల్లో ఎక్కువగా కనిపించేది ఎవరంటే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది ఎక్కువగా కనిపించేది కెపాసిటర్ అనమాట. అర్థమైందండి? సో ఇప్పుడు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎవరికి ఉందండి? కెపాసిటర్. ఎక్కువగా లీకేజ్ అయ్యే అవకాశం ఎవరికి ఉందండి? సో ఇవన్నిటికీ ఓవరాల్ గా తీసుకుంటే మన మెయిన్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఎవరంటే కెపాసిటర్. సో ఫస్ట్ దీని గురించి నేర్చుకుందాం. ఓకే, సో దీని గురించి కొంచెం ఐడియా తెచ్చుకుందాం, దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది.
సో సో ఇప్పుడు నేను కెపాసిటర్ గురించి చెప్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనకు ఓవరాల్ కెపాసిటర్ ఉంది కదా, కెపాసిటర్ సార్ నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇది చాలా తక్కువ టైము. నేనేం చెప్తున్నా అంటే మొబైల్కి ఏం కావాలో అదే నేర్పిస్తున్నాను. మొబైల్లో మీరు ఎంతవరకు చేయగలుగుతారో, మీకు మొబైల్కి ఏం అవసరమో అదే నేర్పిస్తున్నాను. నేను ఎక్స్ట్రా ఏం నేర్పించాను, అర్థమైందా? సో దీంట్లో కెపాసిటర్ గురించి మీరు యూట్యూబ్ లో చూస్తే డిఫరెంట్ ఎన్నో కెపాసిటర్ గురించి చెప్పుకుంటాడు. ఓకేనా, సెరామిక్ కెపాసిటర్ ఉంటుంది, అండ్ టాంటాలియం కెపాసిటర్ ఉంటుంది, పేపర్ కెపాసిటర్ ఉంటుంది, ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెపాసిటర్. అవన్నీ ఏంది ల్యాప్టాప్ లో అండ్ డిఫరెంట్ పనుల్లో వాడతారు అనమాట. సో మన మొబైల్లో మన కెపాసిటర్, ఓకేనా, కెపాసిటర్ ఒక్కో ప్లేస్ లో ఒక పని చేస్తుంది, అంతేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా సరే ఇప్పుడు మాత్రమే నేను ఇక్కడ మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కెపాసిటర్ గ్రాఫికల్ సింబల్, కెపాసిటర్ గ్రాఫికల్ సింబల్. కెపాసిటర్ కనుక గ్రాఫికల్ సింబల్ చూస్తే ఇలా ఉంటుంది. ఈ ఇండికేషన్ లెటర్ ఎక్కడ వచ్చినా సరే దీన్ని మీరు ఏమనుకోవాలి, కెపాసిటర్. దీన్ని ఎక్కడ ఏమనుకోవాలి, కెపాసిటర్. ఇండికేటింగ్ లెటర్ సి, సి అంటే కెపాసిటర్. ఓకే, మీకు ఎక్కడ కూడా కెపాసిటర్ అని రాసి ఉండదు, దీనికి ఏమని రాసి ఉంటుంది, ఇక్కడ సి అని రాసి ఉంటుంది. సి అంటే మీకు ఐడియా రావాలి ఏమని, కెపాసిటర్. ఒక్కసారి దీన్ని చూద్దాం. అంటే దీని వాల్యూస్ ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటాం ఫారెడ్స్. మన మొబైల్ మీద అవసరం ఉండదు, బట్ తెలుసుకుందాం ఫారెడ్స్. ఓకేనా, 1000 పీకో ఫారెడ్ 1 నానో ఫారెడ్. 1000 పీకో ఫారెడ్ ఈక్వల్ టు 1 నానో ఫారెడ్. 1000 నానో ఫారెడ్ 1 మైక్రో ఫారెడ్. దీన్ని 1 న్యూఎఫ్. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే 1 యూఎఫ్ అంటే అర్థం ఏంటి, 1 మైక్రో ఫారెడ్. ఓకే, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కెపాసిటర్ గ్రాఫికల్ సింబల్ ఇది, ఇండికేటింగ్ లెటర్ అండ్ వాల్యూస్ అనేది ఎంత కొనుక్కోవాలి, ఫారెడ్స్. అంటే ఈ మూడు ఎందుకు తెలుసుకోవాలంటే నువ్వు ఒక కెపాసిటర్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకేనా, రీప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంతో తెలిసి ఉండాలి. ఓకే, సో అది సిరీస్ లో కనెక్ట్ అయి ఉందా, ప్యారల్ లో కనెక్ట్ అయి ఉందా, అది వేయాలా తీయాలా, ఇదంతా తెలిసి ఉండాలి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుందాం, గ్రాఫికల్ సింబల్ అండ్ డినోటింగ్ లెటర్ అండ్ వాల్యూస్. ఒక్కసారి దీన్ని స్కెమాటిక్ లో నేను చూపిస్తున్నాను చూడండి సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇది కెపాసిటర్ కనిపిస్తుందండి, కనిపిస్తున్నా రైట్. సో మన కెపాసిటర్ ఎప్పుడు కూడా ఇలా కనిపిస్తుంది అండి, ఎలా ఉంది అంటే కెపాసిటర్. ఓకే, సో ఇక్కడ లెటర్ చూడండి ఏమని రాస్తుంది, ఇక్కడ నెంబర్ కెపాసిటర్. మా మ్యూట్ చేయండి అందరూ, మ్యూట్. సో ఇక్కడ C1547 అనేది కెపాసిటర్ నెంబర్, అది అర్థమైందా? దీన్ని మనం ఎక్కడైనా బోర్డులో ఎక్కడుంది ఎలా చూడాలంటే ఎలా చూస్తామంటే ఈ నెంబర్ త్రూ చూస్తాం. అంటే సి అంటే ఎవరు, ఇక్కడ కెపాసిటర్. ఓకేనా, సి అంటే ఎవరు, ఇక్కడ కెపాసిటర్. అంటే ఇక్కడ చూడండి 10 UF అంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ప్రకారం, వెరీ గుడ్. ఓకే, 10 మైక్రో ఫారెడ్. దీని వాల్యూ ఎంత అంటే 10 మైక్రో ఫారెడ్. ఒకవేళ నువ్వు ఈ కెపాసిటర్ రీప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ 10 మైక్రో ఫారెడ్ వేయాలి నువ్వు. ఓకే, సో దీని వాల్యూ చూడండి ఇక్కడ, సో దీని వాల్యూ 10 మైక్రో ఫారెడ్. 10 మైక్రో ఫారెడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఉన్న కెపాసిటర్ అన్ని కూడా ఎంత వాల్యూ ఉన్నాయి, 10 మైక్రో ఫారెడ్. ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ వాల్యూ చెప్పండి, 2.2 మైక్రో ఫారెడ్. ఓకేనా, వెరీ గుడ్, 2.2 మైక్రో ఫారెడ్స్. రైట్. సో నెక్స్ట్ మీకు తెలుసుకున్నప్పుడు కెపాసిటర్ నెంబర్ తెలిసింది, దాని వాల్యూ తెలిసింది, రైట్. సో ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్, ప్రతి కెపాసిటర్ కూడా దాని వర్కింగ్ ఏంటంటే ఛార్జ్ డిశ్చార్జ్. ప్రతి కెపాసిటర్ కూడా దానిలో అది కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ప్రతి కెపాసిటర్ కూడా దానిలో కొంత ఎనర్జీని స్టోర్ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. దాన్నే ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్సీ అంటాం. ఓకే, సో ఎంతవరకు అది ఛార్జ్ డిశ్చార్జ్ చేయగలుగుతుంది, ఎంతవరకు స్టోరేజ్ చేయగలుగుతుంది, ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది, ఓకేనా, అక్కడ స్టేబుల్ చేయడానికి. అంటే దాని వోల్టేజ్,
ది కెపాసిటర్ వోల్టేజ్ ఎంత అంటే 6.3 వోల్టేజ్ వరకు అది మెయింటైన్ చేయగలుగుతుంది. 6.3 కంటే ఎక్కువ రాకూడదు ఆ కెపాసిటర్. 6.3 వరకు ఎంత వోల్టేజ్ వచ్చినా అది స్టేబుల్ చేస్తుంది. 6.3 కంటే ఎక్కువ వచ్చిందంటే కెపాసిటర్ ఏమైపోద్ది, కాలిపోద్ది. ఓకే, అంటే మనకు తెలియాల్సింది నెంబర్ అండ్ ఇంకోటి ఏంటి దాని వాల్యూ అండ్ అది ఎంత వోల్టేజ్ క్యాపబిలిటీ, దాని మెయింటెనెన్స్ వోల్టేజ్ ఎంత. ఓకే, అది అండ్ ఇక్కడ చూడండి టాలరెన్స్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది 20%. కెపాసిటర్ టాలరెన్స్ ఎంత 20%. అంటే ఎంత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100 ohms ఉంది. 100 ohms కి టాలరెన్స్ 20% అంటే నీకు అది 80 చూపించినా ఓకే అన్నట్టే, లేదా 120 చూపించినా ఓకే అన్నట్టే. అంతేనా, 80 అన్నా 120 అన్నా అంటే ప్లస్ ఆర్ మైనస్ అదే ఈ 20% టాలరెన్స్. దేనికి, ఈ మైక్రోఫారడ్ కి. ఓకే, అంటే 20% కొంచెం అటు ఇటులో ఉన్నా కూడా నో ప్రాబ్లం, టాలరెన్స్ ఓకే. ఓకే, సో ఈ విధంగా ఒక కెపాసిటర్ నెంబరు అండ్ ఆ కెపాసిటర్ యొక్క వాల్యూ, ఆ కెపాసిటర్ యొక్క టాలరెన్స్, ఆ కెపాసిటర్ యొక్క వోల్టేజ్. మరి ఇక్కడ 0402 అనేది ఎవరు? 0402 అనేది ఎవరంటే ఆ సైజ్. ఓకేనా, ఆ కెపాసిటర్ యొక్క సైజ్. ఓకేనా, సో మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కెపాసిటర్ ని మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి, 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏం తెలుసుకున్నాం, కెపాసిటర్ ఏం తెలుసుకున్నాం ఫస్ట్ పాయింట్, నెంబర్ తెలుసుకోండి. సో నెంబర్ అనేది మ్యాటర్ కాబట్టి, ఇండికేటింగ్ లెటర్ కాబట్టి నో ప్రాబ్లం. దాని తర్వాత ఏం కావాలి, వోల్టేజ్. దాని వోల్టేజ్ ఎంత, నెక్స్ట్ దాని వాల్యూ ఎంత, మూడోది టాలరెన్స్, నాలుగోది ఎవరంటే సైజ్, ఫోర్త్ వన్ ఎవరంటే సైజ్. సో సైజ్ అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఒక నెంబర్ నోట్ చేద్దాం మనం. సో ఇక్కడ చూడండి దీని వాల్యూ వచ్చేసి సి. ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్లు ఎక్కువగా ఉండొచ్చు చూద్దాం మనం. రైట్, సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 కెపాసిటర్లు ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని కూడా దీని వాల్యూ చెప్పండి ఒకసారి, నెంబర్ చెప్పండి. 1 మైక్రోఫారడ్, దాని పక్కనే 10 మైక్రోఫారడ్. ఓకే, చలో ఇప్పుడు మనం చూద్దాం. C1541, రెండోది C1569. ఓకే రైట్, సో దీంట్లో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 1 మైక్రోఫారడ్, రైట్, అండ్ వోల్టేజ్ 6.3 వోల్టేజ్. వెరీ గుడ్. నెక్స్ట్ టాలరెన్స్ గుడ్, 20%. 6.3 వోల్టేజ్ 20%. అండ్ సైజ్ రైట్. సో చూడండి ఇది ఒక లైన్, చూడండి ఇది ఒక లైన్, అది వేరే లైన్, ఇది వేరే లైన్. చూడండి ఇది ఈ లైన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కెపాసిటర్ ఏ లైన్ కనెక్ట్ అయి ఉంది, A1 మీదకి ఎంత వోల్టేజ్ వస్తుంది, సింపుల్ గా 5.1 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత వాడాడు వాడు వోల్టేజ్, అంటే క్యాపబిలిటీ సరిపోతుంది కదా. సరే, రెండోది చూడండి ఇక్కడ ఇంకోటి A3 పిన్, ఇంకో కెపాసిటర్ గురించి మనం మాట్లాడతాం. A3 పిన్ మీద ఉన్నది ఫారడ్ ఎంత 10. వెరీ గుడ్. వోల్టేజ్ 10 వోల్టేజ్. వెరీ గుడ్. పర్సంటేజ్ ఓకే. సైజ్ ఇప్పుడు 0402 అంటే బిగ్ స్మాల్ మీడియమా, బిగ్ సైజ్. 02 అంటే మీడియం. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో దీని మీద చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీని మీద వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే 5.7 వోల్టేజ్. 5.7 వోల్టేజ్ కాబట్టి ఇప్పుడు 5.7 కి ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి కదా మరి. అందుకే ఇక్కడ 6.3 వోల్టేజ్ కాకుండా ఇక్కడ ఎంత వాడాడు 10 వోల్టేజ్. అమ్మ ఒక్కసారి ఒక వార్నింగ్ ఇద్దాం, ఎవరెవరు మ్యూట్ పెట్టలేదా. రైట్, ఇప్పుడు మీటకు వచ్చాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలిసి ఉండాలి మనకి. బాబు మళ్ళీ అలాగే చేస్తున్నారు, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ మీదకి మనకు వోల్టేజ్ ఎంత వెళ్తుందంటే జస్ట్ 5 వోల్టేజ్ వెళ్తుంది కాబట్టి మనకి 6.3 వోల్టేజ్ చేశాడు. దీనికి ఇక్కడ 5.7 వోల్టేజ్ వెళ్తుంది. ఇక్కడ ఈ లైన్ మీద చెక్ చేస్తే మీరు ఎంత వెళ్తుంది 5.7
7 వోల్టేజ్ 5.7 వోల్టేజ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఏమవుతుంది 10 వోల్టేజ్ క్యాపబిలిటీ ఉన్న కెపాసిటర్ కావాలి. సో రైట్, ఇప్పుడు ఈ సైజులు చూద్దాం. ఇప్పుడు మీకు 02, 01 అంటే మీడియం అని చెప్పుకున్నాం, 04, 02 అంటే బిగ్గర్. రైట్, ఈ రెండు నెంబర్లు నాకు ఇప్పుడు చెప్పండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీరే చెప్పాలి. రైట్, నేను ఇప్పుడు బిట్ మ్యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, ఒక్క నిమిషం, ఛార్జింగ్ లో ఛార్జింగ్ లో ఉంది. సో మీరు ఇప్పుడు ఈ బోర్డులో నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా, చూడండి ఒకసారి చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మోడల్ నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్పండి. C1541. అరే C1541. ఓకే, ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చూడండి ఇక్కడ ఉందని చెప్తుంది. సో కనిపించిందండి కెపాసిటర్ C1541. ఓకేనా, C1541. ఒక్క నిమిషం, ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను, ఆన్లైన్ గ్రూప్లో ఉంటుంది. C1541 కెపాసిటర్ కనిపించిందా? ఇది చూడండి ఒక మీడియం సైజ్. మరి బిగ్ సైజ్ ఇప్పుడు ఇది మీడియం. ఓకేనా, బిగ్ సైజ్ ఎంత ఉంది? బిగ్ సైజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇంకో నెంబర్ చెప్పండి. C1569. చూడండి, చూసారా సైజ్ డిఫరెన్స్? చూసారండి, ఇందాక చూపించింది ఈ సైజులో ఉంది మీడియం, ఇప్పుడు చూపించింది ఇదేంటి బిగ్. అర్థమైందండి? సో ఈ విధంగా మన క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు క్లియర్ గా. ఇప్పుడు చూడండి, ఈ సైజు ఉందంటే ఇదేంటి స్మాల్, కనిపిస్తుందా? నేను ఇప్పుడు వేరియేషన్ చూపిస్తున్నా చూడండి. ఇది స్మాల్, ఇది వచ్చేసి మీడియం, ఇది వచ్చేసి స్మాల్, ఇది వచ్చేసి మీడియం, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నాయన్నీ ఏంటి బిగ్ సైజ్ ఇవి. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఒకసారి షిఫ్ట్. ఓకే, అంటే మనం మెయిన్ గా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కెపాసిటర్ ఎప్పుడైనా మనం రీప్లేస్ చేసుకోవాలంటే మనకు కెపాసిటర్ కావాల్సిన 4 ఫంక్షన్స్ చూసుకోవాలి. ఓకే, సో మరి ఎప్పుడు రీప్లేస్ చేయాలి, ఎప్పుడు రీప్లేస్ చేయకూడదో చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కెపాసిటర్ అనేది మన మొబైల్లో ఎలా కనెక్ట్ చేస్తుంది? సిరీస్ ప్యారలల్? ఫస్ట్ వన్ సిరీస్, రెండోది వచ్చేసి ప్యారలల్. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం, ప్యారలల్. ఓకేనా, సిరీస్ ప్యారలల్. మనం ఏం చెప్పుకున్నాం? ఇది ఒక లైన్. ఓకే, ఈ లైన్ ని మధ్యలో డిస్కనెక్ట్ చేసి ఏదైనా కనెక్ట్ చేస్తే ఈ కొండ వాటిని ఏమన్నారు మనం సింపుల్ గా? సిరీస్. ఓకే, ఇప్పుడు ఈ కాయిల్ ఎలా ఉంది అంటే మీరు ఏమనాలి? సిరీస్. ఈ కెపాసిటర్ ఎలా ఉంది అంటే నేను ఏమనాలి? సిరీస్. ఓకే, సో ఒకవేళ ఈ రెండింటికి మధ్యలో ఉంది అంటే ఇది ఏమవుతుంది? ప్యారలల్. రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి? ప్యారలల్. ఇది సిరీస్ అండ్ ఇది వచ్చేసి ప్యారలల్. ఓకే, సో మరి ఇదే విధంగా ఇక్కడ కూడా కనెక్ట్ అయి ఉంది, దీన్ని ఏమనాలి? సిరీసా ప్యారలల్? నేనేమన్నా రెండే మనకున్నాయి, రెండే సిరీస్ ప్యారలల్. అంటే ఇది కూడా ప్యారలల్, ఎందుకంటే ఇది రెండు డిఫరెంట్ లైన్స్. ఓకే, ఇది గ్రౌండ్ అని వేరే లైన్, ఈ ట్రాక్ అనేది ఒక లైన్, కాబట్టి ఇది కూడా మనకి ప్యారలలే. క్లియర్? సో సిరీస్ అంటే ఏంటో, ప్యారలల్ అంటే అర్థమైందా? రైట్, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఈ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయి ఉంది? ప్యారలల్. వెరీ గుడ్. ఈ కెపాసిటర్ ప్యారలల్, ఇది ప్యారలల్. వెరీ గుడ్. ఇది ఈ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయి ఉంది ఇప్పుడు? ప్యారలల్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ మ్యూట్ అన్మ్యూట్. సో ఇక్కడ ఈ కెపాసిటర్ కనెక్ట్ అయింది అన్నారు కదా, ఎలా కనెక్ట్ అయింది? ప్యారలల్ సిరీసా? ప్యారలల్ అంటున్నారు. ఓకే, అండ్ పిన్ నెంబర్ 2 ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? ఓకే, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది, పిన్ నెంబర్ 2. పిన్ నెంబర్ 1 ఎక్కడ కనెక్ట్ అయి ఉంది?
ఆ వాల్యూ లైన్ అంటే ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అంటే A4 ఎవరు, అది A4 ఎవరు ఇక్కడ, ఇది ఎవరు? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కెపాసిటర్ నెంబర్ ఏమని చెప్పాను నేను, కెపాసిటర్ కి ఇండికేటింగ్ లెటర్ ఎవరు, సి అనేది కెపాసిటర్ కి, అంటే యు అంటే ఎవరంటే ఐసి, గుర్తుపెట్టుకోండి. యు అంటే ఎవరు, ఐసి. ఓకే, సో ఇప్పుడు ఈ కెపాసిటర్ అనేది పిన్ నెంబర్ 2 ఏమో కనెక్టెడ్ టు గ్రౌండ్, పిన్ నెంబర్ 1 ఏమో కనెక్టెడ్ టు ఐసి, అవునా? ఓకే, అంటే ఇది ఐసీకి ఒక ఎండ్ కనెక్ట్ అయింది, రెండో ఎండ్ గ్రౌండ్ కనెక్ట్ అయింది, మరి ప్యారల్. మరి ఇది ఎలా ఉంది చూడండి, అంటే అది ఎలా ఉందంటూ సిరీస్. ఓకే, ఎందుకంటే పిన్ నెంబర్ 1 కనెక్టెడ్ టు ఐసీ, పిన్ నెంబర్ 2 కనెక్టెడ్ టు ఐసీ. ఓకే, దిస్ మీన్స్ ఇది సిరీస్ లో ఉంది, ఈ కెపాసిటర్ సిరీస్. మీకు ఈ ఐడెంటిఫికేషన్ రావాలి, అర్థమవుతుందా? ఓకే, సో నేనేమంటున్నా అంటే ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తే ఒక లాజిక్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఐసీ నెంబర్ ఎంత, ఈ కెపాసిటీ నెంబర్ ఎంత, ఒకసారి ఇప్పుడు ఈ కింద ఉన్న కెపాసిటీలో, ఈ కింద ఉన్న కెపాసిటర్స్ అంటే ఏమర్థమైందండి మీకు? ఈ కాయిల్ నెంబర్, ఈ కాయిల్ నెంబర్ అంటే ఏదైతే ఐసీకి స్టార్ట్ అయిన నెంబర్ 2 డిజిట్స్ ఉన్నాయో మనకి ఆ సెక్షన్ లో ఉన్న ప్రతి కాంపోనెంట్ నెంబరు ఆ 2 నెంబర్లతోటైనా స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్, దీని వల్ల ఏమవుతుందంటే రేపొద్దున మనం చెక్ చేసుకున్నప్పుడు బిట్ మ్యాప్ లో కానీ ఇలాంటివి చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు డైరెక్ట్ గా C15 అంటే ఓకే ఇది మన ఐసీదే, ఓకే C15 ఇది కూడా మన ఐసీదే, C15 ఇది కూడా మన ఐసీదే, ఇది కూడా మన ఐసీదే, ఇది కూడా మన ఐసీదే. అర్థమవుతుందండి? అలా మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అర్థమవుతుంది అనమాట. సో క్లారిటీ వచ్చిందప్పుడు ఐసీ రిలేటెడ్ కాంపోనెంట్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అంతేనండి? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం మాట్లాడేది ఈ కెపాసిటర్ ఫంక్షన్. ఏం చేస్తుంది కెపాసిటర్ ఫంక్షన్, అలా కెపాసిటర్ ఎందుకు వాడాడు, ఓకేనా? ఒకటి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే సమ్ ఎలక్ట్రికల్ చార్జ్ స్టోరేజ్ చేసుకుంటుంది, ఎనర్జీని ఏం చేసుకుంటుంటుంది, స్టోరేజ్. అంటే దీన్ని చార్జ్ డిశ్చార్జ్ అంటాం. అంటే దీన్ని చెప్పాలంటే మీకు ప్రతి కెపాసిటర్ కూడా కొంత వోల్టేజ్ ని లోపల ఏం చేసుకుంటది, కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. దాన్నే ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్సీ అంటాం. ఓకే, దాన్నే మనం ఏమనాలంటే ఒకటి చార్జ్ అండ్ డిశ్చార్జ్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఏమవుతుంది, స్టేబుల్. ఓకేనా? వోల్టేజ్ ఏమవుతుంది, స్టేబుల్ గా వెళ్తుంది, వోల్టేజ్ ఏమవుతుంది, స్టేబుల్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఇది నాకు బ్యాటరీ, ఇదేమనుకుందాం మన బ్యాటరీ. ఒక కెపాసిటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. పాయింట్ ఏ, ఇది వచ్చేసి పాయింట్ బి. ఇక్కడ వచ్చేసి నా బల్బ్, ఇది వచ్చేసి నా బల్బ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వోల్టేజ్ అప్లై చేస్తున్నాను, సమ్ 5 వోల్టేజ్ ఎంతో కొంత. మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి 5 వోల్టేజ్ నేను ఇక్కడ అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ ఏమైనా ఫిల్ అయిందా అవ్వలేదా, ఎనీవన్? ఓపెన్ సర్క్యూట్ లో ఉంది. నేను ఇప్పుడు ఈ పిన్ ఏ కి కనెక్ట్ చేశా. దేని కనెక్ట్ చేశా, ఏ. ఇప్పుడు ఇలా ఏ కనెక్ట్ చేశాక ఇప్పుడు ఈ 5 వోల్టేజ్ సర్క్యూట్ ఫామ్ అయిందా లేదా? అప్పుడు ఈ కెపాసిటీ ఏం చేస్తుంది అంటే సమ్ ఎనర్జీని ఏం చేసుకుంటుంది, అది స్టోర్. స్టోర్. ఇప్పుడు నేను ఈ బ్యాటరీని తీసేసి, ఈ బ్యాటరీ కనెక్షన్ తీసేసి ఈ పిన్ ని డైరెక్ట్ గా బి కనెక్ట్ చేస్తా. ఒక లైట్ వెలుగుతుందా లేదా? ఎందుకు వెలుగుతుంది మరి? షార్ట్ చేయడం కాదు,
ఎప్పుడైతే ఈ కెపాసిటీ ఇక్కడ పాస్ అయిందో అప్పుడు ఇది సమ్ ఎనర్జీని ఏం చేసుకుంది, స్టోర్ చేసుకుంది, చార్జ్ చేసుకుంది. చార్జ్ చేసుకుని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో దీన్ని డిశ్చార్జ్ చేస్తుంది. దీంట్లో ఎనర్జీ ఏం చేస్తుంది, డిశ్చార్జ్. మీరు ఎప్పుడైనా మీరు టీవీలో ఆన్ చేసినప్పుడు మీరు టీవీ రిమోట్ చూసారు ఎప్పుడైనా? టీవీ రిమోట్ ఆఫ్ చేయగానే మీ టీవీ ఆఫ్ అవ్వదు. ఒక లైట్ వెలిగే ఉంటుంది, ఆఫ్ అవుతుంది, కింద లైట్ వెలిగే ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, ఆఫ్ అవ్వలేదేమో అనుకుంటారు. 5 సెకండ్స్ తర్వాత 3 సెకండ్స్ తర్వాత అవుతారు. సో అంటే ఏంటంటే కెపాసిటర్ కి దాని గుణం ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో చార్జ్ డిశ్చార్జ్ చేయడం వల్ల వోల్టేజ్ ఏమవుతుంది, స్టేబుల్ గా వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థమైంది కదా, ఇంకో కాన్సెప్ట్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే కెపాసిటర్ పని ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెండోది డిసి టు ప్యూర్ డిసి. దీన్నే మనం ఫిల్టరేటింగ్ అంటాం. దీన్ని మనం ఏమనాలి, ఫిల్టరేటింగ్. సో కెపాసిటీ ఎలా ఫిల్టరేట్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, అసలు ఫిల్టరేటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పైన రాసి చేస్తాను. కెపాసిటర్ ఫిల్టరేట్ ఎలా చేస్తుంది. సో నాకు ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇదో కెపాసిటర్, ఇదో కెపాసిటర్, 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇది ఐసి. సో నేను ఇక్కడ వోల్టేజ్ 4 వోల్టేజ్ ఇస్తున్నా. ఐసీకి నాకు ఎంత కావాలి, 4 వోల్టేజ్. ఓకే, అర్థమవుతుందా? 4 వోల్టేజ్ 4 వోల్టేజ్. నేను ఇక్కడ 2 కెపాసిటర్లు తీసేస్తా, ఏమైనా అవుతుందా? ఈ కెపాసిటర్ తీసినా వెళ్తుంది. రైట్, ఓకే, ఇంతవరకు బాగుంది. మరి ఎందుకు వేసారు సార్ అటు ఇచ్చాడు ఆ కెపాసిటర్ వేసినాడు, కరెక్ట్ కదా? మరి మన మొబైల్లో వచ్చింది డీసీ, మళ్ళీ ప్యూర్ డీసీ ఎక్కడ ఉంటుందా? సరే, అది ఎలా చేస్తుందో చూద్దాం. ఓకే, సో అదే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం డీసీ వోల్టేజ్ బ్యాటరీ త్రూ ఇస్తున్నామో అప్పుడు ఏసీ పల్సెస్ కూడా డీసీతో వస్తాయి. ఎలా అంటే 98% డీసీ వస్తే 2% ఏసీ వస్తుంది. 2%, ఓన్లీ 2%. ఓకే, అంటే అది కంప్లీట్ ఏసీ కాదు, డీసీలో ఇలా వేవ్ వచ్చినది మనకి ఏసీ అన్నట్టే. ఓకే, డీసీలో మనకి ఇలా ఫ్లక్చువేషన్ అయినా అది ఏసీ అన్నట్టే. సో ఇది కెపాసిటర్ వర్క్ ఏంటంటే నేను ఇక్కడ కింద రాసుకుంటాను. ఈ కెపాసిటర్ ఇలా ఉందనుకోండి, ఇది ఏం చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. దిస్ ఇస్ డీసీ. డీసీని ఏం చేస్తుంది, బ్లాక్. ఏసీని ఎలా చేస్తుంది అంటే దీని పేరు ఏంటంటే ఇట్ పాసెస్ ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ బ్లాక్స్ డీసీ, అర్థమైందా? డీసీ డైరెక్ట్ కరెంట్. అర్థమవుతుందా? నేను చెప్పింది ఏంటంటే ఈ పాసెస్ ఏసీ, ఇది ఏసీ కరెంట్ ఏదో చేస్తుంది, పంపిస్తుంది బయటికి. ఏదైతే డీసీ వస్తుందో డీసీని ఆపేస్తుంది, బ్లాక్. అంటే ఇక్కడ డీసీ రాదు మీకు. ఓకే, సరే, మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ 4 వోల్టేజ్ ఇచ్చేది ఏసీయా డీసీయా? డీసీ. ఇది ఏం చేస్తుందంటే ఈ 4 వోల్టేజ్ ఇక్కడ వరకు వస్తుందా? ఇక్కడ బ్లాక్. ఇక్కడ ఏమైపోయింది, బ్లాక్ అయిపోయింది. ఓకే, బ్లాక్ అయిపోయి ఇక్కడ ఏదైతే 2% వచ్చిందో ఏసీ దాన్ని ఇక్కడ తీసుకెళ్తుంది. గ్రౌండ్ ఎంత వాల్యూ 0. సో కెపాసిటీ 0 అయిపోయింది. ఓకే, అంటే ఏదైతే ఏసీ వచ్చిందో ఏసీ 0 అయిపోయింది. ప్యూర్ డీసీ మళ్ళీ ఇక్కడ వెళ్ళింది. మళ్ళీ ఏం చేస్తుంది ఇక్కడ, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ 4 వోల్టేజ్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. అప్పుడు మనకు కావాల్సిన ఐసీకి 4 వోల్టేజ్ వచ్చింది. డన్, క్లియర్ అర్థమైందండి? ఓకే, సో మరి సార్ మీరు అన్నట్టు ఇక్కడ ఒక కెపాసిటీ ఉంటే సరిపోతుంది కదా, అంతే కదండి? మీరు ఒక కెపాసిటీ ఉంటే సరిపోతుంది. మరి 3 కెపాసిటీలు వాడు ఎందుకు ఇస్తాడు అంటే, సో అలా మరి నేను ఈ 2 కెపాసిటీలు తీసినా వర్క్ జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. కాకపోతే దీంట్లో సమ్ ఏసీ పల్సెస్ ఏదైనా జనరేట్ అయ్యి ఐసీ హీట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఓవర్ వోల్టేజ్ ఏదైనా వస్తే స్టేబుల్ అవ్వకుండా ఏసీ కారిపోవచ్చు. సమ్ ఏదైనా జరగవచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే యూ లైక్ ఏ ప్రొటెక్షన్. ఇప్పుడు కరోనా వచ్చింది, ఒకటి గ్లౌజ్ పెట్టుకోమని చెప్తున్నా, సేఫ్. ఇంకోటి మాస్క్ పెట్టుకోమంటున్నా, సేఫ్. ఓకే, అసలు బయటికి రావద్దు అంటున్నా, సేఫ్. ఓకేనా? దీంట్లో ఏది లేకపోయినా నువ్వు బయటికి వెళ్తున్నావా లేదా? కానీ ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు. ఓకేనా? సో ఈ 3 పెట్టుకుంటే సేఫ్ సైడ్. దీంట్లో ఏది లేకపోయినా వర్క్ జరుగుతుందా లేదా?
నువ్వు బయటికి రాకపోయినా నీ పని జరుగుతుంది. అంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు చేస్తున్నావు, నువ్వు మాస్క్ పెట్టకపోయినా బయట తిరుగుతున్నావు, కానీ ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు నీకు కరోనా. సో అదే విధంగా ఇప్పుడు ఏంటంటే మనం చెప్పే ప్రతి కెపాసిటర్, సో నిజంగా ఇది అవసరం లేదైతే కంపెనీ వాడికి అవసరం లేదు కదా, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం వాడు అనవసరంగా, రైటా? అంతేనా? సో అంటే వాడికి కూడా అవసరం లేదు కదమ్మా. సో వాడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ కి ఆ కెపాసిటర్ అనేవి కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ కెపాసిటర్ ఈ బోర్డ్ లో ఇక్కడ మనకి ఎన్ని కెపాసిటర్లు వాడేది చూడండి. ఇక్కడ 2 కెపాసిటర్ సేమ్ వాల్యూ. ఎందుకు వాడేది అంటే రీజన్ అదే, అర్థమైందండి? మరి ఇక్కడ అలాగే చూడండి, ఇక్కడ నుంచి అవుట్ వెళ్తుందా వోల్టేజ్, ఈ ఐసీ నుంచి ఈ డయోడ్ నుంచి అవుట్ వెళ్ళినప్పుడు చూడండి ఎన్ని కెపాసిటర్లు వాడాడు ఇక్కడ, మొత్తం 4. అంతేనా? సరే ఎందుకు వాడాడు 4? మరి ఇక్కడ ఒకటి ఉంటే సరిపోతుంది కదా. అంటే అదే ఫిల్టరేటింగ్, చార్జ్ డిశ్చార్జ్. ఓకేనా? డీసీ టు ప్యూర్ డీసీ. ఓకే, వోల్టేజ్ స్టేబుల్ అవ్వాలి అండ్ డీసీ టు ప్యూర్ డీసీ అవ్వాలి. సో ఈ రెండు ఏం జరుగుతుందంటే ఈ కెపాసిటర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో నేను 2 కెపాసిటర్లు తీయండి ఏం కాదు, మీకు 3 తీయండి ఏం కాదు, 4 తీయండి మీ లైటింగ్ కూడా రాదు. ఓకేనా? ఎందుకు రాదు అంటే ఈ ఒక్క సెక్షన్ లోనే రాదు లైటింగ్. ఎందుకు రాదు అంటే ఇక్కడ ఏసీ పల్సెస్ జనరేట్ అవుతాయి, అది డీసీ చేయాలి, ఖచ్చితంగా డీసీ చేయాలి. సో మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ సర్క్యూట్ గురించి. సో ప్రెసెంట్ ఇప్పుడు కెపాసిటర్ అంటే ఏంటో అర్థమైందా? ఓకేనా? సో మరి ఇదంతా ఎక్కడ నేను చెప్పింది, ప్యారలల్ సిరీసా? ఇది ప్యారలల్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది అంతా కూడా ఏంటంటే ప్యారలల్. ఓకే, సో ఇప్పుడు మనం సిరీస్ గురించి మాట్లాడతాం. ఓకే, సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అంటారు కదా ప్యారలల్, రైట్? సో నేను ఇక్కడ కెపాసిటర్ వేసాను, ఇక్కడ ఐసి 4 వోల్టేజ్. డన్ అమ్మా, అందరూ కొంచెం ఒక్కసారైనా రెస్పాన్స్ అవ్వండి. వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, ఎందుకంటే మీరు వింటున్నారో లేదో పెట్టేసి సైడ్కి వెళ్ళి ఆడుకుంటున్నారో నాకు తెలియట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను 4 వోల్టేజ్ అప్లై చేశాను. ఓకే, సారీ, ఓకే, నేను ఇప్పుడు బోర్డ్ లో ప్యారలల్. ఓకే, ఇక్కడ 3 కెపాసిటర్లు వేసాను, ఒక ఐసీ ఉంది. ఓకే, ఇక్కడ నేను 4 వోల్టేజ్ అప్లై చేశాను. ఇక్కడికి ఎంత వస్తుందండి? వెరీ గుడ్. ఇది ఏంటి సార్ సింబల్? గ్రౌండ్ వోల్టేజ్ ఎంత? వెరీ గుడ్, లైక్ 0 వోల్టేజ్. ఓకేనా? సమ్ ఎంతో కొంత 0.002 అది బోర్డ్ వాల్యూ. ఓకేనా? బోర్డ్ వాల్యూ, ప్రతి బోర్డ్ కి వాల్యూ వేరే వేరే ఉంటుంది. ఓకే, ప్రతి బోర్డ్ కి బోర్డ్ వాల్యూ 00 అంటే మనం అది మీ మల్టీమీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక మంచి మీటర్ వాడితే 0.0 చూపిస్తుంది, ఒక మల్టీమీటర్ వాడితే 0.01 చూపిస్తుంది, 0.02, 0.005 వరకు కూడా చూపించచ్చు. నో ప్రాబ్లం. ఇదంతా వచ్చేసి గ్రౌండ్. ఓకే, డన్, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఒక కెపాసిటర్ షార్ట్ అయింది. ఓకేనా? దీంట్లో ఒక కెపాసిటర్ షార్ట్ అయింది. ఇక్కడికి ఎంత వోల్టేజ్ వస్తుంది కరెక్ట్ గా చెప్పాలి అందరూ. 0 అని కొంచెం 0 ఇంకా 0. సో అదే అమ్మా గ్రౌండ్ వాల్యూ, అదే రైట్. ఇప్పుడు నేను మన గ్రౌండ్ వాల్యూ ఇక్కడ 0 అనుకుందాం మనం. ఓకేనా? మన గ్రౌండ్ వాల్యూ ఏంటి? 0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను ఒక్కసారి. నేను ఇప్పుడు ఎవరు అడిగి వాళ్ళు చెప్పిన అదే గుడ్. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు మాత్రమే నాకు ఆన్సర్ చెప్పాలి ఇక్కడ. ఓకే, విజయ్ అన్మ్యూట్ చేసుకుని చెప్పు. ఇక్కడ ఎంత వస్తుంది విజయ్? 0. ఇక్కడ ఎంత వస్తుంది విజయ్? ఇక్కడ 4 వోల్టేజ్, ఇక్కడ 0. వెరీ గుడ్. నెక్స్ట్ సురేంద్ర, ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 4 వోల్టేజ్. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వోల్టేజ్. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వోల్టేజ్. ఇక్కడ ఎంత వస్తుంది? 4. వెరీ గుడ్. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వోల్టేజ్. మరి ఎక్కడ ఎందుకు 0 అయింది? నెక్స్ట్ నవీన్,
చెప్పమ్మా ఇక్కడికి ఎంత వస్తుంది 4. వెరీ గుడ్. సో ఈ కెపాసిటర్ షార్ట్ అయినప్పుడు ఇక్కడ 4 వస్తుంది. కెపాసిటర్ షార్ట్ అయిన లైన్ ఓకే ఉంది కాబట్టి 4 వస్తుంది. వెరీ గుడ్. మ్యూట్ అన్మ్యూట్. నెక్స్ట్ సందీప్ అన్మ్యూట్. సందీప్ ఇక్కడ ఎంత వస్తుంది అవి సందీప్ 0. ఇక్కడ ఎంత వస్తుంది టోటల్ జీరోస్. వెరీ గుడ్. అన్మ్యూట్. నెక్స్ట్ ఇమ్రాన్ చెప్పమ్మా మొత్తం జీరోస్. వెరీ గుడ్. అన్మ్యూట్. కృష్ణ ఎక్కడ ఇక్కడ 4 వస్తుందా ఇక్కడ 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 0 ఇక్కడ 0 వచ్చి ఇక్కడ 4 ఎలా వస్తుందమ్మా ఓకే వెరీ గుడ్. అన్మ్యూట్ చేసుకో. సో రైట్. సో ఇంకా మిగతా వాళ్ళని నేను ఇప్పుడు కొంచెం అంటే అందరూ అలర్ట్ గా ఉన్నారా లేదా అనే దానికి చేశాను. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు A to Z ఇన్ఫోటెక్ మొత్తం 0. వెరీ గుడ్. సో శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టు మొత్తం జీరోసే. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏది 0 అయినప్పుడు ఇది షార్ట్ అయినప్పుడు ఇక్కడ 0 కదా, ఇది 0 అయితే ఇదంతా 0నే కదా. సెక్షన్ మొత్తం షార్ట్ అంటే ఈ సెక్షన్ రిలేటివ్ గా ఉన్న సెక్షన్ పనిచేయదు. క్లియర్ అర్థమైందండి. సో అది వెరీ. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కెపాసిటీ తీసేస్తే క్లియర్ అయిపోయింది. నేను అందులో ఎవడైతే ప్లగ్ పట్టుకున్నాడో ఆ ప్లగ్ ను తీసేసిన. అర్థమైందా? సో కరెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లియర్ గా ఉంది. డన్. సో దీంట్లో ఇక్కడ మరి ఇక్కడ 2 కెపాసిటీలు ఉన్నాయి కదా, 3 కెపాసిటీలు ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి సెల్ఫ్ రైటింగ్ తక్కువ అవుతుంది. ఓకేనా? సో వర్క్ అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ కెపాసిటీ కూడా తీసేసినా వర్క్ జరుగుతుంది. కానీ ఈ ఐసీ హీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐసీ ఏముంది హీట్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందండి? సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్ ఫంక్షన్ గురించి తెలియాలి. సో నిన్న ఒక అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇప్పుడు నిన్న గ్రూప్ లో పెట్టాడు కదా, సార్ నాకు 20 కెపాసిటర్లు షార్ట్ వస్తున్నాయి అన్నాడు. అన్ని ఒకటే లైన్ లో ఉంటే 20 అంటే 40 అయినా వస్తాయి. అవునా కదా? ఎనీవన్ అవునా అండి? ఇప్పుడు నాకు 30 కెపాసిటర్ల లైన్ లో ప్రాబ్లం ఉంది అన్నాడు. 30 కెపాసిటర్లు ఒకే లైన్ లో ఉన్నప్పుడు 30 కూడా షార్ట్ వస్తాయి. ఓకేనా? ఆ లైన్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఆ లైన్ లో వాడిని తీయాలి మనం. ఓకేనా? అది ఎవరి వల్ల సాధ్యపడుతుంది? అది వీక్. ఓకేనా? అదే మనం మన రోజుని అప్లై చేయడం అది చెప్పాను. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు మాట్లాడు సార్. ఓకే. సో అది మనం నెక్స్ట్ క్లాస్ లో స్టెప్ బై స్టెప్ వెళ్దాం అండి. మీరు అన్ని ఒకే రోజులో నేర్చుకున్నాం అంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షార్ట్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, వీటి గురించి కొంచెం ఐడియా రావాలి. ఓకే. సో క్లియర్ ఇది. సో ప్యారలల్ అర్థమైందండి. సో ఇప్పుడు నేను సిరీస్కి వెళ్తాను. అన్మ్యూట్ మ్యూట్ చేయండి అమ్మా. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి కెపాసిటర్ ఇన్ సిరీస్. కెపాసిటర్ ఇన్ సిరీస్. ఓకే. నేను ఇక్కడ 4 వోల్ట్ ఇచ్చాను. శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ 4 వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చాను సార్ నేను. అవుట్పుట్ ఎంత వస్తుంది? రైట్. నెక్స్ట్ స్వామి. నెక్స్ట్ స్వామి 3.8. ఓకే ఓకే 0.2. నెక్స్ట్ ఇక్కడ ఏం రాదు. వెరీ గుడ్. ఇది DC వోల్టేజ్ 4 వోల్టేజ్ ఇచ్చాను నేను. ఇక్కడ ఏం రాదు. ఓకే. సో రైట్. ఇంకా అరవింద్ చెప్పమ్మా ఎంత వస్తుంది ఇక్కడికి? అది నేను ఏమన్నా ఇక్కడ గ్రౌండ్ లేదు కదా, ఇది సిరీస్. ఓకే. ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది చెప్పండి నాకు. ఎగ్జాక్ట్ వాల్యూ. వెరీ గుడ్. నెక్స్ట్ రవి గోపాల్
ఎంత వస్తుంది? 4 వోల్టేజ్. నరేష్ 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 మ్యూట్. సందీప్ మ్యూట్. సందీప్ మ్యూట్. నరేష్ 4. ఇమ్రాన్ మ్యూట్ చేయి. ఇమ్రాన్ మ్యూట్ చేయి. అమ్మ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీది ఒకసారి మ్యూట్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. నరేష్ మ్యూట్. రాజు మ్యూట్. రైట్. నరేంద్ర ఎంత వస్తుందమ్మా? 4 వోల్టేజ్. 4 వోల్టేజ్. ఓకే. నెక్స్ట్ నవీన్. ఆదాన్ 4 వోల్టేజ్. ఓకే. లక్కీ. లక్కీ అన్మ్యూట్. ఓకే. సో అందరూ అలర్ట్ గా ఉన్నారా లేదా అనే దాని గురించి అడుగుతున్నాను. నేనే ఆన్సర్ ఇస్తాను. క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తాను. సార్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సంథింగ్ లైక్ 1.28 వోల్టేజ్ టు 2 వోల్టేజ్ వరకు వస్తుంది. ఎందుకు? ఇక్కడ చూపించే వోల్టేజ్ ఏసీ. దీంట్లో ఏదైతే ఏసీ పల్సెస్ ఉందో ఇది మీకు ఎక్కువగా నెట్వర్క్ సెక్షన్ లో కనిపిస్తుంది. ఓకేనా? నెట్వర్క్ సెక్షన్ లో మనకు వోల్టేజ్ ఇచ్చుకుని ఏసీ కావాలి అక్కడ మనకి. ఓకేనా? సో అక్కడ తయారవ్వడానికి అంటే మన డీసీని ఇక్కడ మనకి జస్ట్ 0.8 వోల్టేజ్ కానీ 1 వోల్టేజ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. సమ్ వోల్టేజ్ ఏదైతే ఏసీ వెళ్ళిందో ఆ ఏసీ వోల్టేజ్ మాత్రమే అక్కడ చూపిస్తుంది. అర్థమైందండి? ఓకే. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇన్ సిరీస్ అండ్ ఇన్ ప్యారలల్. అర్థమైందండి కాన్సెప్ట్? ఓకేనా? అసలు అంతే కదమ్మా. మనం ఏం చెప్తున్నాం, ఇట్ బ్లాక్స్ డీసీ ఎలో ఏసీ. ఓకే. ఇది ఏం చేస్తుంది? బ్లాక్స్ డీసీ. మన ఈ బ్లాక్ కలర్ డీసీ. ఓకే. ఈ రెడ్ కలర్ ఏసీ. ఏసీని పంపిస్తుంది. ఏసీ పల్సెస్ ఏముంటే ఆ ఏసీ పల్సెస్ ని ఇక్కడ మీకు షో చేస్తుంది. ఓన్లీ ఏసీ పల్సెస్ అండి. క్లియర్ గా అయిందండి? సో అంటే ఒక కెపాసిటర్ గురించి ఇంత ఉంది, అవునా కదా? ఓకే. ఈ కెపాసిటర్ ఇంతకి ఎంత డెప్త్ గా చెప్పారంటే మీకు డెడ్ సెక్షన్ లో కానీ లీకేజ్ కానీ ఏది జరగాలని ఇదే షార్ట్ లీకేజ్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ కెపాసిటర్ మనం చెక్ చేయాలి. వెళ్ళమ్మా ఒకసారి, వెళ్ళమ్మా, వెళ్ళి ఆడుకో. అందరూ మ్యూట్ చేయండి అమ్మా. అవే ఆడుకోపో. ఇప్పుడు కెపాసిటర్ చెకింగ్. సో కెపాసిటర్ చెకింగ్ అది ప్యారలల్ గా సిరీస్. ఇప్పుడు ప్యారలల్ గా మాట్లాడదాం. ఎందుకంటే మన కెపాసిటర్ మొత్తం 90% ప్యారలల్ గానే ఉంటాయి, అవునా కదండి? ఓకేనా? సో ఇప్పుడు కెపాసిటర్ ని మీరు ఇప్పుడు వరకు అందరూ దేంట్లో చెక్ చేశారు? బజర్ మోడ్, రైట్? అసలు బజర్ మోడే వాడకూడదు ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ లో కెపాసిటర్ మోడ్ కి. ఓకే. మీరు కెపాసిటర్ చెక్ చేయాలంటే బజర్ వాడకూడదు. ఓకేనా? ఎందుకు వాడకూడదు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ కెపాసిటర్ మీరు ఎక్కడ మనం మాట్లాడుకుందాం. ఈ కెపాసిటర్ ని బజర్ మోడ్ లో చెక్ చేస్తే ఇది కనెక్టెడ్ టు గ్రౌండ్ కదా, అంటే ఏమొస్తుంది? బీప్. ఓకే. బీప్ వచ్చింది. ఇక్కడ చెక్ చేస్తే నువ్వు బీప్ గురించి మాట్లాడినప్పుడు వాల్యూ ఎందుకు మాట్లాడుతున్నారు? సౌండ్ ఏం రాదు, అంతే కదండి? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. పక్కన వాయిసెస్ చాలా, మీరు ఇంట్లో మాట్లాడే వాయిస్ అన్ని నాకు వినిపిస్తున్నాయి. నాతో పాటు వేరే వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఓకే. ఒక్కసారి మీది ఒకటే కదా చూసుకోండి, అక్కడ అన్నింటిలో ఉందా మీట్లో ఉందా? ఓకే. సో నేనేమన్నా అంటే ఒక సైడ్ బీప్ వచ్చింది, రెండో సైడ్ బీప్ రాదు. బజర్ మోడ్ లో చెక్ చేస్తా అంటే మీ దృష్టిలో కెపాసిటర్ ఓకే. ఒకవేళ ఒక సైడ్ బీప్ వచ్చింది, రెండో సైడ్ బీప్ వచ్చింది అంటే కెపాసిటర్ షార్ట్ మీ దృష్టిలో, అంతేనా? అంతే కదండి? ఓకేనా? మళ్ళీ కాయిల్ ఎప్పుడు కూడా గ్రౌండ్ నుంచి బీప్ రాకూడదు, వస్తే షార్ట్, అవునండి?
ఇప్పుడు మీ దృష్టిలో ఒకసారి నేను ఇప్పుడు నార్మల్ దీంట్లో మాట్లాడుతున్నాను. మా వీడియోస్ కొంచెం మ్యూట్లో పెట్టండి. సో నేనేమంటున్నా అంటే అందరూ మ్యూట్లో వెళ్ళాలి. లక్కీ మొబైల్ వీడియో మ్యూట్. ఇమ్రాన్ మొబైల్, రాజు వీడియో మ్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే ఒక కెపాసిటర్ కి 2 సైడ్లు బీప్ వస్తే కెపాసిటర్ షార్ట్. ఓకే, ఒక కాయిల్ ఎప్పుడు కనెక్టివిటీ సిరీస్ లో ఉంటది కదా, కాయిల్ మీద కూడా బజర్ లో పెడితే కాయిల్ కి బజర్ వస్తే అది షార్ట్, అవునా కదండి? కాదు అన్న వాళ్ళు ఎవరు? సార్ ఒక్క నిమిషం. గ్రౌండ్ టు వెరీ గుడ్, గ్రౌండ్ వస్తే షార్టే ఇప్పుడు. వెరీ గుడ్. సో నేను ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే గ్రౌండ్ వస్తే షార్టా కాదా మీకు ఒక సిరీస్ కాంపోనెంట్ కాయిల్ లో? రైట్. సో అంటే ఇప్పుడు వరకు చూసారు కనెక్టివిటీ అంటే షార్టే కదా. అంటే నేను అనేది గ్రౌండ్ నుంచి చెక్ చేస్తే నీ గ్రౌండ్ మీద అంతే కదా, నీ గ్రౌండ్ మీద బ్లాక్ ప్రోబ్ పెట్టి రెడ్ ప్రోబ్ తో కాయిల్ మీద చెక్ చేస్తే బీప్ వచ్చింది, అది షార్టా ఓకేనా? షార్ట్. ఎవరు మాట్లాడేది సార్? ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను. సార్ చెప్పండి. అదే నేను అనేది అదే. నేను ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సార్. ఓకే, ఒకసారి ఎలా చేయాలి సో చూడండి. ఇక్కడ మీకు ఇది ఓపెన్ చేశాను నేను. అది సో ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయండి మీకు కాయిల్స్ కనిపిస్తున్నాయండి? ఓకేనా? ఈ గ్రే కలర్ డాటెడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కాయిల్స్. ఓకే, మనం కాయిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో నేను ఇదే దాన్ని ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒకసారి. బిట్ మ్యాప్ లో ఉందా అండి ఇక్కడ? వస్తుందా? ఓకేనా? ఇక్కడ కాయిల్స్ ఉన్నాయి చూడండి, 3 కాయిల్స్ ఉన్నాయండి, 3. ఓకేనా? ఇక్కడ కాయిల్ కనిపిస్తుందా? ఈ కాయిల్ ఫోకస్ చేయండి, ఈ కాయిల్. ఓకే, ఈ కాయిల్ మీరు రన్నింగ్ ఫోన్ లో చెక్ చేయండి, కనుక బీప్ వస్తుంది గ్రౌండ్ నుంచి రన్నింగ్ ఫోన్ లో. ఓకే, రన్నింగ్ ఫోన్ లో చెక్ చేస్తే బీప్ వస్తుంది. శ్రీనివాస్ గారు హలో, మళ్ళీ మీరు మళ్ళీ గ్రౌండ్ నుంచి చెక్ చేసినా కూడా జీరోస్ వస్తుందండి డయోడ్ మోడ్ లో. ఎందుకు? ఇది ఆల్రెడీ కనెక్టెడ్ టు గ్రౌండ్. చూడండి ఇక్కడ కనిపిస్తుందండి. ఓకే, ఇది ఇప్పుడు ఈ గ్రౌండ్ ఆల్రెడీ కాయిల్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ గ్రౌండ్ చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మిగతా వాళ్ళు చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కాయిల్స్ ఉన్నాయి కదండి, ఈ కాయిల్ చెక్ చేయండి. ఈ కాయిల్ మీకు గ్రౌండ్ కి వస్తాయి. ఓకే, ఈ కాయిల్ మీరు చెక్ చేస్తే రన్నింగ్ ఫోన్ లో చెక్ చేయండి, ఈ కాయిల్ గ్రౌండ్ కి వస్తుంది. అంటే మరి కాయిల్ మీరు రైట్. సో ఈ చెక్ చేస్తే గ్రౌండ్, ఈ కెపాసిటీలో ఏమొస్తాయి? గ్రౌండ్. 2 సైడ్ బీప్ వస్తుంది. మీరు బజర్ మోడ్ లో చెక్ చేసుకోండి, రన్నింగ్ ఫోన్ లో చెక్ చేయండి, 2 సైడ్లు కూడా బీప్. ఎందుకు వస్తుంది అంటే ఓకే, అవి వచ్చేసి అవి షార్ట్ కాదండి, అవి లో రెసిస్టెన్స్ లైన్స్. ఓకే, ఆ లైన్స్ వచ్చేసి మనకి లో రెసిస్టెన్స్ అంటే దాని మీదకి దాని పవర్ చాలా తక్కువ ఉంటాయి. కెపాసిటర్ లో పవర్ ఏమవుతుందంటే దాని మీదకి వెళ్ళే వోల్టేజ్ 0 వోల్టేజ్. ఓకే, మనకి ఈ కెపాసిటర్ మీదకి వెళ్ళే వోల్టేజ్ ఎలా ఉంటాయంటే 0.2 వోల్టేజ్ లేదా 0.7 వోల్టేజ్ ఇలా ఉంటాయి. 0.7 వోల్టేజ్ ఇలా తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఇక మీరు బజర్ మోడ్ లో చెక్ చేస్తే ఇక్కడ బీప్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా బీప్ వస్తుంది. మీకు ఒక్కసారి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారంటే ఆ కెపాసిటీ షార్ట్ తీసేస్తున్నారు. అంటే యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చిన ఫోన్ ఒక కంప్లైంట్, మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఏదో రీజన్ తో అది ఆఫ్ అయింది. మీరు చెక్ చేసిన బజర్ మోడ్ లో ఈ కెపాసిటీ ఒక 5 కెపాసిటీ ఉన్నాయి, 5 కెపాసిటీ కూడా బీప్ వచ్చేస్తున్నాయి.
మీరు ఏం చేస్తున్నారు, 5 కెపాసిటీ ఒక్కొక్క కెపాసిటీ షార్ట్ అయిందేమో అని తీసుకుంటే వెళ్తున్నారు. అవుతుందా? అవ్వదు. మీరు ఆల్రెడీ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఎంతమంది ఫేస్ చేశారు? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. అవునండి, అవునా కదా? మీరేంటి? సో ఇది రీజన్. ఓకేనా? సో అందుకే కెపాసిటర్ చెక్ చేసుకున్నప్పుడు అది షార్టా కాదా ఎవరు ఐడెంటిఫికేషన్ చేస్తారంటే డయోడ్ మోడ్. ఓకే, సో ఇప్పుడు ఈ కెపాసిటర్ షార్ట్ ఉందా లేదా నేను చెప్తా చూడండి. కెపాసిటర్ షార్ట్ ఉందా లేదా ఎలా చూడాలంటే ఇప్పుడు చూడండి. సో నో బజర్ మోడ్. ఇప్పుడు మనం వాడేది ఏ మోడ్? డయోడ్ మోడ్. సో ఇప్పుడు హెడింగ్ పెట్టుకుంటే కెపాసిటర్ చెకింగ్, కెపాసిటర్ చెకింగ్. కెపాసిటర్ చెకింగ్ వచ్చేసి కెపాసిటర్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ డయోడ్ మోడ్. ఇప్పుడు మీ మల్టీమీటర్ ఏ మోడ్ లో సెలెక్ట్ చేయాలి? డయోడ్ మోడ్. డయోడ్ మోడ్ లో రెడ్ ప్రోబ్ ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి? గ్రౌండ్. బ్లాక్ ప్రోబ్ చెకింగ్. వెరీ గుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయండి అంటే డయోడ్ మోడ్ లో పెట్టి ఈ 2 ప్రోబ్లను తీసుకెళ్లి గ్రౌండ్ మీద పెట్టు. నీ బోర్డు ఈ 2 తీసుకెళ్లి నీ బోర్డు వాల్యూ చెక్ చేయి. గ్రౌండ్ వాల్యూ జియా. ఓకే, అంటే రెడ్ ప్రోబ్ ని బ్లాక్ ప్రోబ్ ని తీసుకెళ్లి నీ బోర్డు లో గ్రౌండ్ మీద కనెక్ట్ చేయి. నీ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పు. ఎగ్జాంపుల్ నా వాల్యూ 0.001 అనుకుందాం, బట్ నా బోర్డు వాల్యూ. అర్థమవుతుందా? ఓకే, ఈ 2 ప్రోబ్లను తీసుకెళ్లి గ్రౌండ్ మీద పెడితే దాని వాల్యూ ఎంత వచ్చింది? 0.001. అంటే నా గ్రౌండ్ వాల్యూ 0.001, నాట్ 0.00. ఓకే డన్. సో ఇప్పుడు నువ్వు రెడ్ ప్రోబ్ ఎక్కడ పెట్టావు? గ్రౌండ్. బ్లాక్ ప్రోబ్ తో ఇక్కడ చెక్ చేస్తావు. ఎంత వచ్చింది? ఎంత రావాలి? వెరీ గుడ్. సో ఇక్కడ ఎంత రావాలి? సమ్ వాల్యూ. సమ్ వాల్యూ. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కెపాసిటీ ఏమన్నట్టు? ఓకే అన్నట్టు. కరెక్ట్ కదా? ఓకే, సో నేను ఇంకో దాన్ని చెక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ 0.0001 వచ్చింది. ఓకే, రెండోసారి ఒక్క నిమిషం, ఇది కెమెరా మారుస్తాం. మీకు కనిపిస్తుందా? ఒక్క నిమిషం, ఒకసారి నేను దీంట్లో పెడతాను, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక సైడ్ 0.001, ఇప్పుడు 0.001 వచ్చింది. ఇటు సైడ్ 0.030 వచ్చింది. అంటే ఓకే కదా ఈ కెపాసిటర్? ఓకే కదా? దీని ఇప్పుడు మీరు బీప్ లో చెక్ చేస్తే ఇక్కడ బీప్ వస్తుందా రాదా? ఇక్కడ రాదు. దీంట్లో ఇక్కడ ఇక్కడ అర్థమైందండి? ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉందని ఎవరు చెప్పారు నీకు? బజర్ మోడ్ మిమ్మల్ని ఏం చేసిందంటే మిస్గైడ్ చేసింది. ఓకేనా? మిమ్మల్ని ఏం చేస్తుంది? మిస్గైడ్ చేస్తుంది. కావాలంటే మీ బోర్డు ఓపెన్ చేయండి, బజర్ మోడ్ లో చెక్ చేయండి, మళ్ళీ మీరు డయోడ్ మోడ్ లో చెక్ చేయండి. ఒకవేళ ఇది నిజంగా షార్ట్ అయి ఉంటే, ఈ కెపాసిటీ నిజంగా షార్ట్ అంటే 2 సైడ్లు కూడా 0.001 రావాలి. అర్థమవుతుందా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో మీకు చాలా మొబైల్స్ అయిపోతాయి. అప్పుడు నిన్న మనకి ఎవరైతే పర్సన్ పంపించాడో వాడు కూడా మేబీ చెక్ చేసుకోవాలి. అది షార్ట్ అనుకుంటున్నాడు, మేబీ అది 4 లైన్స్ ఏమో. అర్థమైందండి? ఓకేనా? సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఒక్కసారి నేను ఇది చేస్తున్నాను. ఒకసారి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తున్నాను. నేను చెప్తాను. అది నీకు సబ్జెక్ట్ వైజ్ గా సర్క్యూట్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి కావాల్సిన పల్సెస్ కోసం అది గ్రౌండ్కి ఇస్తాడు అనమాట. ఓకేనా? మీరు అది చూడకుండా మీరు అది పోయిందనుకుని దాన్ని రిమూవ్ చేయడం అలాంటివి ఏం చేయకూడదు. ఓకే, సో మన కాయిల్ ఇంట్రడక్షన్ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఒక కెపాసిటీ మీరు ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు మీరు బజర్ మోడ్ లో చెక్ చేస్తే ప్యారలల్ ఉన్న కెపాసిటీకి ఒక సైడ్ బీప్ వస్తుంది, ఒక సైడ్ బీప్ రాదు. ఒక సైడ్ బీప్ వస్తుంది, ఒక సైడ్ బీప్ రాదు. యాక్చువల్గా ఇది మీ రూల్. రెండింటికి బీప్ వస్తే ఆ కెపాసిటర్ షార్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ ఇది మెయిన్ వోల్టేజ్ VPH వోల్టేజ్ అనుకుందాం. మెయిన్ వోల్టేజ్ ఓకే, ఒక లైన్
ఏదో ఒక లైన్. ఓకే, సో ఇక్కడ చెక్ చేస్తే మీకు గ్రౌండ్ వాల్యూ ఎంత ఉందో గ్రౌండ్ వాల్యూ 0.001 వచ్చింది. ఇక్కడ ఏం కావాలి, సమ్ వాల్యూ కావాలి. ఓకే, సేమ్ 0.001 వస్తుంది ఏమైనట్టు షార్ట్ అయినట్టు. సో మరి ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ 0.001 వచ్చింది, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 0.030. అంటే ఆ లైన్ ఓకే ఉంది, ఏ లైన్ అయితే ఉందో ఆ లైన్ ఓకే ఉంది, కానీ అది ఏమైంది లో రెసిస్టెన్సీ లైన్. మీరు బజర్ మోడ్ లో చెక్ చేస్తే ఈ రెండు సైడ్ కూడా బీప్ వస్తుంది. అంటే నేనేమన్నా అంటే మీకు క్లియర్, మీరు ఇప్పుడు వరకు చేసింది తప్పేమి కాదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బజర్ మోడ్ లో ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత దాన్ని డయోడ్ మోడ్ లో కన్ఫర్మ్ చేయండి నిజంగా అది షార్టా లేదా లో రెసిస్టెన్సా. అర్థమైందండి? ఓకే, ఎనీ డౌట్? సో ఒకసారి నేను కెపాసిటీ చెక్ చేసి చూపినా, ఇక్కడ చెక్ చేయనా తర్వాత వీడియోలో పెట్టా. ఏం చేయాలి, చెక్ చేయమంటారా లేదా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఊర్లేయమంటారా, మీ ఇష్టం, మీరు ఎలా అన్నా ప్రాబ్లం. ఈ మల్టీమీటర్ నే చూడండి, ఎందుకంటే బోర్డు మొత్తం అవ్వాలంటే ఈ కెమెరాతో అవ్వదు కదా, మీకు అది నేను సపరేట్ గా వీడియో చేసి మైక్రోస్కోప్ లో పంపిస్తాను. సో ప్రెసెంట్ నేను ఫస్ట్ ఏ మోడ్ లో పెడుతున్నా, డయోడ్ మోడ్. ఓకేనా? సో డయోడ్ మోడ్ లో నేను ఇప్పుడు ఏం చెక్ చేస్తాను అంటే ఒక కెపాసిటీ చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నా ప్రోబుల్ రెండు తీసుకెళ్లి గ్రౌండ్ కి పెడుతున్నా. చూడండి ఇక్కడ. సో నా గ్రౌండ్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకుంటున్నా. నా గ్రౌండ్ వాల్యూ ఎంత అంటే కనిపిస్తుందా మీకు? అంటే నా బోర్డ్ గ్రౌండ్ వాల్యూ 0. క్లియర్? సో నేను ఇప్పుడు డయోడ్ మోడ్ లో పెట్టినప్పుడు రెడ్ ప్రోబ్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ కు పెట్టాలి. పెట్టేనా? సో ఒకసారి చెక్ చేస్తున్నా, చూడండి ఎంత వచ్చిందో, 0. ఏమొచ్చింది లాస్ట్ గేమ్ వచ్చింది అది, అంటే ఇది గ్రౌండ్. ఓకే, మరి రెండోసారి చూస్తే వచ్చిందా వాల్యూ, అంటే కెపాసిటర్ వర్కింగ్ లో ఉంది అండ్ ప్యారలల్ లో ఉంది. డన్. ఓకే, సో నేను ఇంకో కెపాసిటీ ట్రై చేస్తున్నప్పుడు. ఓకేనా, ఇంకో కెపాసిటీ ఏదైనా తీసుకుందాం. సో ఏదైనా కెపాసిటీ ఇచ్చేసి విధానం. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ ఏమొచ్చింది, రెండో సైడ్ అంటే ఓకేనా కదా? ఓకే, సో అదే విధంగా ఇప్పుడు నేను ఇంకో మోడ్ ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది సిరీస్ లో ఉందా, ప్యారలల్ లో ఉందా? ప్యారలల్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు కెపాసిటీ ఓకే ఉందా లేదా? ఓకే ఉంది. ఇప్పుడు నేను ఇంకో బోర్డు తీసుకుంటాను. ఇప్పుడు నేను సిరీస్ లో ఉన్న కెపాసిటీ చూపిస్తున్నాను మీకు, చూడండి. సో నేను గ్రౌండ్ మీద పెట్టి ఏమొచ్చింది ఒక సైడ్, ఇప్పుడు రెండో సైడ్ చూడండి వచ్చిందా? డిఫరెంట్ వాల్యూ రావాలి, సేమ్ వాల్యూ వస్తే షార్ట్ కదా. కెపాసిటీ చెకింగ్ లో వన్ సైడ్ ఒక వాల్యూ రావాలి, రెండో సైడ్ డిఫరెంట్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ చూడండి, అది సిరీస్ లో ఉంది, ఒక లైన్ ఒక సైడ్ కనెక్ట్ అయింది, ఇంకో సైడ్ కనెక్ట్ అయి ఉంది. అర్థమైందండి? ఓకేనా? ఒక లైన్ ఒక సైడ్ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇలా చూసుకోవాలి. అర్థమైందండి ఇప్పుడు కాన్సెప్ట్? ఓకే, సేమ్ వాల్యూ వస్తే షార్ట్ కదా, రెండు కలిసిపోయినట్టే కదా. ఓకేనా? సో అలాగే ఇప్పుడు నేను ఒకసారి మీకు దీన్ని చూపించడానికి, మీకు లో రెసిస్టెన్స్ లైన్ చూపించడానికి ట్రై చేస్తాను. సో రైట్, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను బజర్ మోడ్ వేస్తున్నాను. ఓకే, మన మామూలుగా చూద్దాం. బజర్ మోడ్ ఒకసారి ఇచ్చేస్తాం. ఈ కెపాసిటీ ఇచ్చేసినప్పుడు బీప్ వచ్చింది కదా, బీప్ వచ్చింది. ఓకే, రెండో సైడ్ బీప్ అంటే షార్ట్. ఒకసారి చూద్దాం. మీరు ఇష్టం షార్ట్ కదా. ఓకే, ఇప్పుడు ఇన్సైడ్ చూడండి, ఒకసారి బీప్ వచ్చింది, ఒకసారి బీప్ రావాలి, అంటే ఓకే అంతేనా? సో ఇంకోటి చూద్దాం, ఒక సైడ్ బీప్ రాలేదు, ఒక సైడ్ బీప్ వచ్చింది, అంటే ఓకే కదా. ఇంకోటి చూద్దాం, బీప్ అండ్ బీప్ వచ్చిందా, రెండు సైడ్ బీప్ వచ్చింది, షార్ట్. వెరీ గుడ్.
ఇప్పుడు మీకు ఇక్కడ 2 కెపాసిటర్లు షార్ట్ చూపించింది కదా. యాక్చువల్గా ఇది రన్నింగ్ ఫోన్, షార్ట్ ఎలా వచ్చింది చెప్పు. అర్థమైందమ్మా మిగతా వాళ్ళకి? అర్థమవుతుందని చెప్పేది. ఇది రన్నింగ్ ఫోన్, దీంట్లో నాకు బీపీ. ఇప్పుడు చూడండి, దీన్ని మనం కన్ఫర్మ్ చేద్దాం, డయోడ్ మోడ్ కన్ఫర్మ్ చేద్దాం, అది నిజంగా షార్టా లేదా మనల్ని మిస్గైడ్ చేస్తుందా. ఓకే, సో ఇప్పుడు నేను చెక్ చేస్తాను చూడండి. ఒక సైడ్ పెట్టాను జీరోస్, నిజంగా ఇది షార్ట్ అయితే రెండో సైడ్ కూడా ఏం రావాలి చూడండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 0.022 వచ్చింది. అంటే అది షార్ట్ కాదు, అది కోర్ లైన్, అదే లో రెసిస్టెన్సీ లైన్, అది మనకి సిపికి వెళ్ళే లైన్ అనమాట. ఓకేనా? పిఎం నుంచి సిపికి, ఈ ఐసీని ఏమంటామంటే పిఎం ఐసీ అంటాం మనం. ఓకేనా? పిఎం నుంచి సిపికి వెళ్ళే లైన్ అది. మీరు దాని మీద ఒకవేళ షార్ట్ కలర్ ఇంజెక్ట్ చేస్తే సిపి ఎగిరిపోతుంది, ఫోన్ ఆఫ్. నీకు ఏదో ప్రాబ్లం ఇస్తే నువ్వు ఏదో చేసినట్టు. అర్థమవుతుందండి? ఓకేనా? సో అంటే ఇది కోర్ లైన్. క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు? ఓకే, సో ఎప్పుడైనా మనం చెక్ చేసుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. అర్థమైందండి? ఓకే, సో నేను అనేది నీకు మల్టీమీటర్ అనేది ఒక వెపన్. ఓకేనా? మల్టీమీటర్ అనేది ఒక వెపన్. మీరు కరెక్ట్ గా మల్టీమీటర్ ను వాడి డయోడ్ మోడ్ ను వాడితే లైన్ ఓకే ఉందా లేదా, లైన్ ఓపెన్ ఉందా లేదా, లైన్ షార్ట్ ఉందా లేదా కూడా చెప్పేస్తాను. హలో, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ డయోడ్ మోడ్. దాని గురించి ఇంకా డెప్త్ గా వెళ్దాం మనం. ఓకే, సో ప్రెసెంట్ వచ్చేసి మనం ఈ రోజు కెపాసిటర్ గురించి. అర్థమైందండి? కెపాసిటర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం మదర్ బోర్డ్ లో కెపాసిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో ఆ కెపాసిటర్ రోల్ మీకు తెలియకపోతే మనం చాలా మొబైల్స్ చాలా మంది ఇదే కదా మిస్గైడ్ చేసుకున్నారు. మీరు ప్రతిసారి రన్నింగ్ ఏదో మోడల్ అది ఏదో ప్రాబ్లం ఉంటుంది, మీరు ఏమనుకుంటారు మీకు దగ్గర డీసీ ఉండదు, మల్టీమీటర్ మీరు బజర్ మోడ్ లో వాడతారు, అవి షార్ట్ వస్తున్నాయని ప్రతి కెపాసిటీ తీసుకుంటూ వెళ్తారు. ఎన్ని కెపాసిటీలు తీసుకున్నా మీకు ప్రాబ్లం అవ్వదు. ఓకే సార్ చెప్పండి. సైదుల్ గారు చెప్పండి. పోయిందా? అదే మరి నువ్వు కెపాసిటీ మెయిన్ ఏంటంటే అది కోర్ లైన్. అర్థమైందా? కోర్ లైన్ మీద నువ్వు ఇంజెక్ట్ చేసినావు అనుకో, ఆ లైన్ ఎక్కడ ఉంది? సిపి. సో మీరు నువ్వు అడిగిన దానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఇంతకుముందు అది రైట్ ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది చూడండి, ఇది మన పిఎంఐసి. ఓకేనా? ఇక్కడ నుంచి లైన్ వెళ్తుంది చూడండి, ఈ లైన్ చూడండి, ఈ ఐసీ నుంచి వస్తుందా కాయిల్ కి? ఈ కాయిల్ రెండో ఎండ్ క్లిక్ చేయండి, డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఇది సిపియు. అంతేనా? అంటే నువ్వేం చేస్తున్నావు, ఇది లో రెసిస్టెన్స్ లైన్స్ కదా, ఇది బజర్ వచ్చింది అనుకుంటున్నావు. ఈ కెపాసిటీ చెక్ చేసి నువ్వు 2 సైడ్లు బీప్ వచ్చింది అనుకున్నావు. 2 సైడ్లు బీప్ వచ్చింది అనుకుని నువ్వు షార్ట్ అని చెప్పి దీని మీద ఇంజెక్ట్ చేసావు. ఈ లైన్ ఎక్కడికి వెళ్ళింది? సిపియు ఏమైపోయింది? సో ప్రెసెంట్ ఇప్పుడు కూడా నీ ప్రాబ్లం లేదు. ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఈ కాయిల్ తీసేయి. ఈ కాయిల్ తీసేసి షార్ట్ ఇటు వస్తుందో ఇటు వస్తుందో చూడు. ఇటు వస్తే కనుక నీ సిపియు పోయినట్టే, ఇటు వస్తే కనుక నీ పిఎం మార్చేస్తా ఇప్పుడు. ఓకేనా? సో నీకు ఇప్పుడు ఆ లైన్ లో ఇంజెక్ట్ చేయడం వల్ల నీ పిఎం అన్నా పోయి ఉండాలి, నీ సిపియు అన్నా పోయి ఉండాలి. ఓకేనా? సో పిఎం మ్యాక్స్ టు మ్యాక్స్ పిఎం పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పిఎం మార్చి చూడు. కెపాసిటీ కాదు, కాయిల్ కాయిల్ తీయాలి. కాయిల్ తీస్తేనే కానీ రిలేషన్ కట్ అవ్వదు. బ్రిడ్జ్, కాయిల్ అనేది ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ని తీస్తేనే కానీ అటు ఇటు రిలేషన్ కట్ అవ్వదు. మనకు బార్డర్ లాగా, ఆంధ్రాకి దానికి బార్డర్. ఓకేనా? తీస్తేనే కానీ అటు ఇటు కదలదమ్మా. ఓకే, సో క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు? ఓకే, సో ఇలా కెపాసిటర్. ఓకే, సో ఇప్పుడు సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి? ఇప్పుడు సిరీస్ లో ఒకసారి చెకింగ్ రాస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ కెపాసిటర్ ఆన్ సిరీస్. సో ఈ లైన్ ఒకదాని కరెక్ట్ అయింది, ఈ లైన్ ఒకదాని కరెక్ట్ అయింది. అంటే ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ సమ్ డిఫరెంట్ వాల్యూ వస్తుంది. సమ్ వాల్యూ ఏదైనా వాల్యూ తీసుకోండి, 390, 420, 400, సమ్ వాల్యూ ఏదైనా రానండి, కానీ డిఫరెంట్ వాల్యూ. బోత్ సైడ్ సేమ్ వాల్యూ వస్తే షార్ట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకే,
సో అర్థమైందండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట, ఇది సిరీస్, అది వచ్చేసి ప్యారలల్. ఓకే, దీంట్లో ఇంకో కెపాసిటర్ చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మీకు ఎక్కడైనా మీరు ఇలా డబల్ కెపాసిటర్ చూసారా? ఓకేనా, డబల్ కెపాసిటర్ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేస్తారు, బీట్ వస్తుంది, మీరు షార్ట్ అనుకుంటారు. ఓకేనా, ఈ రెండు గ్రౌండ్ కాదండి, ఈ రెండు మెయిన్ పాయింట్, ఇది గ్రౌండ్. ఓకేనా, మీరు ఈ రెండు మీద పెట్టి బీప్ వస్తుంది అనుకుంటారు, లేదా ఈ రెండింటి మీద సేమ్ వాల్యూ వస్తుంది, ఇది షార్ట్ అనుకుంటారు. ఇది షార్ట్ కాదు, ఇది కాదు, ఇది ఓకే. ఈ రెండు లైన్ ఒకటే. అర్థమైందండి. ఇప్పుడు నేను అది చూపించడానికి ఆలోచిస్తాను, ఒకసారి చూస్తాను. లేటెస్ట్ మోడల్లో మేబీ రావచ్చు. చూడండి, ఇప్పుడు సామ్సంగ్ A50 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదిగోండి, ఇప్పుడు చూడండి, దీంట్లో ఎలా ఇచ్చాడు చూడండి, ఇటు సైడ్ గ్రౌండ్ ఇచ్చాడు. ఓకేనా, మనకి అప్పుడేమో మధ్యలో ఇచ్చేవాడు, ఇప్పుడేమో మెయిన్ పాయింట్ మధ్యలో ఇచ్చాడు. బోత్ సైడ్స్ ఏమి ఇచ్చాడు, గ్రౌండ్. ఓకేనా, ఓల్డ్ మోడల్లోనేమో ఇవి రెండు పాయింట్లు పాజిటివ్ ఉంటాయి, మీరు ఐఫోన్ లో వాటిలో చూసుకుంటే. సో నేను ఒకసారి ఒక ఐఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి డబల్ కెపాసిటర్స్, చూడండి ఇక్కడ ఈ కెపాసిటర్ చూసారు ఎలా ఉన్నాయో. ఓకే, మెయిన్ ట్రాక్స్ వచ్చేసి ఇది మధ్యలో గ్రౌండ్ ఉంది. ఓకేనా, చూడండి, ఇది మీకు ఈ నెంబర్ తీసేసి చూపిస్తాను నేను. ఓకే, కనిపిస్తుందండి ఈ నెంబర్, ఇది C0475. ఈ రెండు గ్రౌండ్, ఈ రెండు ఒకటే ట్రాక్. చూడండి, ఈ రెండు ఒకటే ట్రాక్. మీరు ఏమనుకుంటారు, అరే అటు సేమ్ వాల్యూ వస్తుంది, ఇటు సేమ్ వాల్యూ వస్తుంది, ఇది షార్ట్ అనుకుంటారు. ఓకేనా, సో అక్కడ క్లియర్ గా రాసి చూడండి ఏంటి, PPGPU, అవి GPU లైన్స్, కోర్ లైన్స్ అంటాం అనమాట. ఓకేనా, అదే కోర్ లైన్స్, మనకి సిపికి వెళ్ళే లైన్స్. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఇది డైరెక్ట్ గా మీరు సిపిలో కనపడుతుంది. ఇవ్వండి, మీరు ఈ కాయిల్ మీద ఎక్కడైనా చెక్ చేయండి, బీప్ వస్తాయి. ఇది రెండు సైడ్లు బీప్ వస్తాయి, కెపాసిటర్ రెండు సైడ్లు బీప్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం క్లియర్ గా తెలియాలి. ఓకేనా, ఇదంతా మనం చూద్దాం రేపు పొద్దున్న. మీకు ఇంకా స్కెమాటిక్స్ ఎలా చూడాలి ఏంటి అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైందంటే ఇప్పుడు కెపాసిటర్ చెక్కింగ్, కెపాసిటర్ ఐడెంటిఫికేషన్ మొత్తం క్లారిటీ వచ్చిందా? సో దీన్ని డబుల్ కెపాసిటర్ ఏమందంటే అమ్మా, ఏం లేదు, మనకి నార్మల్ గా వచ్చేసి రెండు కెపాసిటర్లు కలిపిచ్చేస్తారు. ఓకేనా, సో లేదంటే ఈ రెండింటికి కలిపి మధ్యలో గ్రౌండ్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా మనకి రెండు కెపాసిటర్లు ఉంటాయి కదమ్మా, ఇదో కెపాసిటర్, ఇదో కెపాసిటర్. ఈ రెండింటిని కలిపి గ్రౌండ్ మధ్యలో ఇచ్చేసి ఇది పాయింట్ లో ఆపుకున్నాడు అంతే. ఇప్పుడు ఇలా ఉన్నాయి రెండు కెపాసిటర్లు. ఓకే, రెండు ఒకే లైన్ లో ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఏం చేస్తాడంటే రెండింటిని తీసుకొచ్చి గ్రౌండ్ ఇచ్చేసి ఈ కెపాసిటీ ఇలా ఇచ్చాడు అనమాట, అంతే కదా. ఓకే, ఇది మధ్యలో గ్రౌండ్, ఇది పాజిటివ్. ఓకే, సో ఎనీ డౌట్స్ కెపాసిటర్? నెక్స్ట్ సెక్షన్ చేద్దామా. నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పుడు కాయిల్. ఓకే, సో కాయిల్ నెక్స్ట్. కాయిల్ వచ్చేసి మనకు మెయిన్ గా చూడండి, మనకి మొబైల్లో మీకు కెపాసిటర్ తర్వాత, ఒక్క నిమిషం షేర్ చేస్తున్నా. సో చూడండి, మొబైల్లో కెపాసిటర్ తర్వాత ఎక్కువగా కనపడే కాంపోనెంట్ ఏదో చెప్పండి. కాయిల్ సెట్ చేస్తాం. అంతేనా? సో చూడండి, ఇక్కడ మనకి మొబైల్లో ఇదిగోండి ఇవన్నీ కనిపిస్తున్నాయండి. కెపాసిటర్ తర్వాత కనిపించే అన్ని కూడా కాయిల్స్. ఇదో ఇది కాయిల్, ఇది కాయిల్, ఇవి కాయిల్స్, ఇవన్నీ కాయిల్సే. ఓకేనా, దీన్ని నేను జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. చూడండి, ఇవి కనిపిస్తున్నాయండి, ఇవన్నీ కూడా ఏంటి, కాయిల్స్.
ఓకే, ఇలా డాట్ గ్రే ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇవి కాయిల్సే. ఇవి చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి, ఇవి కూడా కాయిల్సే. మల్టీ కలర్ లో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, ఇవి కూడా కాయిల్సే. మరి వీటిని డివైడ్ చేద్దాం, అసలు ఏ కాయిల్స్ అంటాం, ఏంటి ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి బోర్డు చూసుకోండి. ఓకే, సో కాయిల్ లో మనకి కాయిల్ అనేది ఎలా ఉంటది, గ్రాఫికల్ సింబల్. కాయిల్ గ్రాఫికల్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. దీని ఇండికేటింగ్ లెటర్ వచ్చేసి ఎల్. వాల్యూస్ అన్ని దేంట్లో వచ్చుకోవాలంటే హెన్రీస్. సో వాల్యూతో మనకి ఎక్కువ సంబంధం లేదు, జనరల్ గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాయిల్ గ్రాఫికల్ సింబల్ ఎలా ఉంటుంది, దీన్ని హెన్రీస్. అండ్ దీంట్లో మనకి 2 టైప్స్ మన మొబైల్లో వాడతాం. 2 టైప్స్. ఒకటి బూస్ట్ కాయిల్ అండ్ రెండోది వచ్చేసి ఫిల్టర్ కాయిల్. ఒకటి బూస్ట్ కాయిల్, రెండోది వచ్చేసి ఫిల్టర్ కాయిల్. ఓకే, సో బూస్ట్ కాయిల్ వర్క్ ఏంటి, ఫిల్టర్ కాయిల్ వర్క్ ఏంటో చూద్దాం. నోట్ చేసుకున్నాక సో నేను ఇప్పుడు ఫస్ట్ బూస్ట్ కాయిల్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఫిల్టర్ కాయిల్ మాట్లాడాలి. ఫిల్టర్ కాయిల్, ఫిల్టర్ కాయిల్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఎలాంటి ఫిల్టర్ చేయదు. అంటే ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది ఎఫ్ఎల్, దీని పేరు ఎఫ్ఎల్. ఇండికేటింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్, ఎల్ అని వచ్చిందంటే బూస్ట్ కాయిల్. ఎల్ అంటే బూస్ట్ కాయిల్, ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్. ఇక్కడ ఎఫ్ఎల్ కి ఇక్కడ 3 వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది, 3 వోల్టేజ్. అంటే ఏం జరిగింది, ఏం జరగలేదు అక్కడ, ఖాళీ స్టేబుల్. ఓకే, కరెంట్ ఫ్లో ఏమైందంటే లూప్ స్టేబుల్ గా వెళ్తుంది అంటే. ఓకే, లూప్ వెళ్ళి స్టేబుల్ గా వెళ్తుంది. ఓకే, సో ఈ కాయిల్ ఓపెన్ అయితే మన వర్క్ జరుగుతుందా, ఇదేంటంటే లైక్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది అంటే బ్రిడ్జ్ కట్ అయిపోయింది. ఓకేనా, అంటే కరెంట్ పాస్ అవ్వదు. అర్థమైందా మీకు, ఈ ఎఫ్ఎల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ కనిపిస్తుంది మీకు, డిస్ప్లే కనెక్టర్, డిస్ప్లే కనెక్టర్ దగ్గర తీసుకోండి. అంటే మీరు కెమెరా కనెక్టర్స్ తీసుకోండి. అండ్ ఎక్కడైనా సరే మన స్పీకర్ సెక్షన్ లో, మైక్ సెక్షన్స్ లో, హెడ్సెట్ సెక్షన్స్ లో, ఓకే ఎక్కడ చూసినా సరే మీకు ఎఫ్ఎల్స్ కనపడతాయి. ఓకే, ఎఫ్ఎల్ అంటే ఎవరు, ఫిల్టర్ కాయిల్. ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్. ఓకే, రెండోది ఇది ఏం చేస్తుంది, ఓన్లీ స్టేబుల్. నెక్స్ట్ బూస్ట్ కాయిల్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బూస్ట్ కాయిల్ సింబల్ ఎలా ఉంటుంది, ఓకే ఇక్కడ ఏదైతే డాట్ వచ్చిందో ఇది ఏమవుతుంది, బూస్ట్ కాయిల్. ఓకే, బూస్ట్ కాయిల్ ఏం చేస్తుంది, వోల్టేజ్ ని బూస్ట్ చేస్తుంది, యాంపియర్స్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది, యాంపియర్స్ బూస్ట్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వోల్టేజ్ ఉంది. ఓకే, ఇక్కడ 4 వోల్టేజ్ ఉంది, ఇక్కడికి ఎంత వస్తుంది, 4 వోల్టేజ్ వస్తుంది. ఎప్పటి వరకు, ఇట్ కనెక్టెడ్ టు స్విచ్. దీనిలో ఒక స్విచ్ చేయాలి. ఓకేనా, ఈ స్విచ్ ఆన్ చేయనంత వరకు ఇక్కడ 4 వోల్టేజ్ కాస్త 4 వోల్టేజ్ కిందే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఐసీ స్విచ్ ఆన్ చేసిందో, నీ లైట్ ఐసీ ఎగ్జాంపుల్, నీ లైట్ ఐసీ మీదకి మనకి ఎగ్జాంపుల్ గా మనకి వోల్టేజ్ 16 to 22 వోల్టేజ్ కావాలి. ఓకేనా, నీకున్న వోల్టేజ్ అంతే ఇక్కడ 4 వోల్టేజ్. 4 వోల్టేజ్ 16 to 22 చేయాలంటే ఎవరు చేయాలి, బూస్ట్ కాయిల్. ఎవరి సహకారంతో, ఐసీ సహకారంతో. ఈ ఐసీ కనుక ఇక్కడ స్విచ్ చేయకపోతే నీకు 4 వోల్టేజ్ ఉంటుంది, నీ లైట్ రాదు. ఈ ఐసీ స్విచ్ చేస్తే అప్పుడు ఈ 4 వోల్టేజ్ కాస్త 16 to 22 వోల్టేజ్ అవుతుంది కదా. 16 to 22 వోల్టేజ్ ఎప్పుడు కనిపిస్తుంది మీకు, ఇది ఈ స్విచ్ ఆన్ చేయాలి. అవునా, ఈ స్విచ్ ఆన్ చేయాలంటే ఫస్ట్ నీ డిస్ప్లే పెట్టి ఉండాలి అక్కడ. నీ డిస్ప్లే పెడితే నీ డిస్ప్లే సిగ్నల్ సిపియూకి వెళ్తే సిపియూ దీనికి ఎనేబుల్ సిగ్నల్ పంపిస్తే అప్పుడు ఐసీ ఆన్ అయితే స్విచ్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది. ఓకే, వితౌట్ లోడ్ నీ డిస్ప్లే పెట్టకుండా నువ్వు చెక్ చేస్తే నీ ఫోన్ ఓకే ఉన్నా కూడా నీ వోల్టేజ్ ఎంత ఉంటుంది, నీ ఫోన్ ఆన్ ఉన్నా కూడా, లైటింగ్ సెక్షన్ అంతా ఓకే ఉన్నా కూడా. ఓకే, ఎప్పుడైతే డిస్ప్లే కనెక్ట్ చేసావో డిస్ప్లేలో ఇంటరప్ట్ సిగ్నల్ వెళ్ళి సిపియూకి సిగ్నల్ ఇస్తే సిపియూ దీనికి ఎనేబుల్ సిగ్నల్, సిపియూ కానీ వాడు అసిస్టెంట్ పిఎం కానీ దీనికి అసిస్టెంట్ సిగ్నల్ ఇస్తే ఎనేబుల్ సిగ్నల్,
అప్పుడు ఇది ఆన్ చేస్తే ఇది వోల్టేజ్ ఏమవుతుంది, బూస్ట్. ఓకే, అంటే ఇది బూస్ట్ కాయిల్. బూస్ట్ కాయిల్ వర్క్ ఏంటంటే వెన్ వి లోడ్ అప్లై ఇట్ కనెక్టెడ్ టు స్విచ్. ఓకే, అప్పుడే బూస్ట్ కాయిల్ ఏం చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. అప్పటి వరకు మీకు బూస్ట్ సర్క్యూట్ ఫామ్ అవ్వదు. క్లియర్? సో ఒకవేళ నాకు ఈ స్విచ్ కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ 400 వస్తే ఇక్కడ ఎంత వస్తుంది, సేమ్ వోల్టేజ్ వస్తుంది. ఓకేనా? లేదా మేబీ ఏమంటే 4.1 రావచ్చు, అంతకంటే అయితే ఎక్కువ రా. క్లియర్? సో ఇది కాయిల్ అండ్ బూస్ట్ కాయిల్. ఓకే, సరే. మరి ఇప్పుడు దీని ఇప్పటి వరకు మనం బజర్ మోడ్ లో చెక్ చేసినాం కదా. ఓకే, సో దీన్ని డైరెక్ట్ గా మీరు బజర్ మోడ్ లో చెక్ చేయొచ్చు కదా. ఇటు బి రెండు సైడ్లు పెట్టాలి. రెడ్ ప్రోబ్ ఇక్కడ, బ్లాక్ ప్రోబ్ ఇక్కడ పెడితే బీప్ వస్తుంది. ఓకేనా? సేమ్ బూస్ట్ కాయిల్ కూడా అంతే కదా. మీరు దీన్ని డయోడ్ మోడ్ లో కూడా చెక్ చేయొచ్చు. సేమ్ డయోడ్ మోడ్ లో చెక్ చేస్తే ఇక్కడ 300 వస్తే ఇక్కడ కూడా ఎంత రావాలి, రెడ్ ప్రోబ్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు, రెడ్ ప్రోబ్ గ్రౌండ్ మీద ఉండాలి. రెడ్ మీద గ్రౌండ్ ఉంటే బ్లాక్ ప్రోబ్ ఇక్కడ ఉంటే అప్పుడు సేమ్ వాల్యూ రావాలి. ఒకవేళ ఇక్కడ 0.300 వచ్చి ఇక్కడ ఓఎల్ వచ్చిందంటే ఓపెన్, ఆ కాయిల్ పోయినట్టు. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకున్నా ఇక్కడ చెక్ చేసుకున్నా యాజ్ ఇట్ ఇస్ సేమ్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందండి? ఓకేనా? ఇది ఎఫ్ఎల్, ఇది ఎల్. ఓకేనా? సో దీంట్లో ఇప్పుడు ఒకవేళ చెప్పి కంటే నేను చేయడం బెటర్. సో ఒక్కసారి చూడండి ఇక్కడ ఇప్పుడు నాకు ఇక చూడండి, ఇవన్నీ కూడా బూస్ట్ కాయిల్స్. ఇది ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా బూస్ట్ కాయిల్స్. ఓకేనా? ఈ డాటెడ్ గ్రే కలర్ లో కానీ ఇలా ఉన్నదంతా కూడా ఏంటంటే ఇది కానీ, ఓకేనా, ఈ డాటెడ్ గ్రే ఇది, ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే మన బూస్ట్ కాయిల్స్. హలో, వినిపిస్తుందా అండి? ఓకే సార్. డైరెక్ట్ కంప్యూటర్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా. ఏం లేదు సార్, బాగుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన బూస్ట్ కాయిల్స్. ఓకే, ఇవన్నీ కూడా బూస్ట్ కాయిల్స్. ఓకేనా? మరి ఎఫ్ఎల్స్ ఎలా ఉంటాయండి? ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయా? ఇక్కడ ఈ రెసిస్టర్లు ఇవి థిక్ బ్లాక్ లో ఉంటాయి. రెసిస్టర్ ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి, ఇవన్నీ ఎఫ్ఎల్స్. ఇగో ఇవి కాయిల్స్ ఎఫ్ఎల్, ఇవి కూడా ఎఫ్ఎల్, ఇవి ఎఫ్ఎల్. సో ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చూడండి, మన ఇది ఓపెన్ చేసుకుంటే, ఓకేనా, ఇప్పుడు చూడండి దీంట్లో ఇక్కడ క్లియర్ గా రాస్తుంది చూడండి, ఎల్. ఎల్ అంటే ఎవరండి? బూస్ట్ కాయిల్. ఓకే, ఎల్ అంటే బూస్ట్ కాయిల్. ఇక్కడ చూడండి ఇదేంటి, ఫిల్టర్ కాయిల్. ఓకేనా? ఫిల్టర్ కాయిల్ అన్ని ఎఫ్ఎల్ అని రాసి ఉంటాయి. ఎల్ అని అంటే ఏమో, ఓకేనా, ఎల్ అంటే బూస్ట్ కాయిల్, ఎఫ్ఎల్ అంటే రైట్. సో ఇక్కడ చూడండి మన కాయిల్ ఎప్పుడు కూడా గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుందా? ఉండదు సార్, 99% ఉండదు. కెపాసిటర్ తప్ప ఇక్కడ ఎక్కడే కూడా ఏ ఎఫ్ఎల్ కూడా రెండు పాయింట్ ఎల్లో పాయింట్లు అంటే మెయిన్ పాయింట్స్. ఓకేనా? అదే కెపాసిటర్ చూడండి ప్యారలల్ లో ఉంటే ఖచ్చితంగా ఒకేంటి గ్రౌండ్. అర్థమవుతుంది అందరికి? ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మీరు 100% మొబైల్ రిపేరింగ్ లో ఒక పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? ఇదంతా కూడా తెలిసి ఉండాలి మీకు. బూస్ట్ కాయిల్ బూస్ట్ ఎప్పుడు చేస్తుంది, ఇవన్నీ చేయాలండి. సరే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టాపిక్. బూస్ట్ కాయిల్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఫిల్టర్ కాయిల్ గురించి అర్థమైంది. సో నెక్స్ట్ మనం డయోడ్ గురించి చూపించమంటారా? చూపించాలా? పర్లేదు కదా, మీరు చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్, నేను ఒకసారి వీడియో కూడా చేసి పంపిస్తా, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే సార్, మన దాంట్లో పంపించేస్తాను నేను అన్ని వీడియోలు. ఒకసారి ఐడెంటిఫికేషన్ నేను ఏంటంటే మైక్రోస్కోప్ లో క్లియర్ గా ఐడెంటిఫికేషన్ చేసి చూపిస్తాను, తర్వాత దాన్ని చెక్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను, రెండు చూపిస్తాను. ఓకే ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి డయోడ్.
కాయిల్ ఇండికేటింగ్ లెటర్, డైడ్ కాయిల్ ఇండికేటింగ్ లెటర్ ఎల్ ఎల్ ఎల్. ఎల్ ఓకే, సో డయోడ్, డయోడ్ ఇండికేటింగ్ లెటర్ ఏంటి? డి డి. డయోడ్ ఇండికేటింగ్ లెటర్ డి. సో ఇలా ఉంటుందండి, ఇది డయోడ్ సింబల్, రైట్? దీంట్లో మనం 3 డయోడ్స్ వాడతాం. ఒకటి రెక్టిఫై డయోడ్, రెక్టిఫై డయోడ్, డయోడ్, మూడు టీవీఎస్ డైడ్ మీరు కావాలంటే ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ రాసుకోండి. ఓకే, ఫ్లాష్ లైట్ వాడు. సో మనకి ఇంపార్టెంట్ మెయిన్ గా నేను ఏం చెప్తానంటే రెక్టిఫైడ్, జీనార్ అండ్ టీవీఎస్. సో వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, నోట్ అవుతుందా? రైట్. సో రెక్టిఫైడ్ డయోడ్ డి, డి అంటే రెక్టిఫైడ్ డయోడ్. ఇది ఏం చేస్తుందంటే ఏసీని డీసీగా చేస్తుంది. ఏసీ టు ఏసీ కరెంట్ ని డీసీగా మారుస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, మన ఏసీ స్పెసిఫికేషన్ లో వస్తుంది అంతేనా, ప్లస్ మైనస్ ప్లస్. ఏసీని డీసీగా చేసింది అన్నమాట. రెక్టిఫైడ్ అంటే ఏసీని డీసీగా. ఓకే, మాట్లాడుకున్నది మూడ్లో పెట్టండి సార్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది జెడ్డి, జీనార్ డయోడ్. ఓకే, జీనార్ డయోడ్ ఏమొస్తుంది మనకి? జెడ్డి. సో దీని వరకు ఏంటంటే దీనికి ఒక ఫిక్స్ వోల్టేజ్ ఉంటుంది. లైక్ దీని వోల్టేజ్ వచ్చేసి 5 వోల్టేజ్. నేను ఇన్పుట్ 4 ఇస్తే 4 వస్తుంది, 7 ఇస్తే మాత్రం ఎంత వస్తుంది? 5. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్ చేస్తుంది. ఒకవేళ ఈ 5 వోల్టేజ్ కంటే ఎక్కువ వస్తే ఇది ఏం చేస్తుంది? వోల్టేజ్ డ్రాప్ చేస్తుంది, గ్రౌండ్. ఒకవేళ ఎక్కువ వోల్టేజ్ వస్తే ఇది ఏమైపోతుంది? షార్ట్. ఓకేనా, బ్రేక్ డౌన్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే బ్రేక్ డౌన్. ఓకే ఓకేనా. సో ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్. ఇదేం చేస్తుంది? రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్ అంటే ఏంటి? ఏసీ టు డీసీ చేస్తుంది. జెడ్డి, జీనార్ డయోడ్ ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్ చేస్తుంది. రెగ్యులేటింగ్ వోల్టేజ్. నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటాయి 2 డయోడ్. చూసారా? ఓకే, మీకు డయోడ్ అనేది ఇలా కనెక్ట్ అయి ఉంటుంది, కనిపిస్తున్న బోర్డులో. సో ఈ టీవీఎస్ డయోడ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? డానో బటన్ దగ్గర, బ్యాటరీ కనెక్టర్ దగ్గర, టచ్ కనెక్టర్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం మాట్లాడుతాం. సో ఈ టీవీఎస్ డయోడ్ ఏం చేస్తుందంటే హై పవర్ కరెంట్ ఫ్లో ఎక్కువైనా జరిగితే ఇది బ్రేక్ అయిపోతుంది. రిమూవ్ చేసినా వర్క్ జరిగిపోద్ది, అవునా కదా? ఇది రిమూవ్ చేసినా వర్క్ జరిగిపోద్ది, ఇది రిమూవ్ చేసినా వర్క్ జరిగిపోద్ది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ప్రొడక్షన్ తీసేస్తారు.